హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయలమయ యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో మీ సన్నిధికి వచ్చి మీ నామమును గణపరచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ మాటలు విని అర్థం చేసుకుని జీవించేందుకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు. మరి కుడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఈ దినాన మీ సన్నిధికి వచ్చి మీకు వాక్యం విని వాక్య ప్రకారంగా జీవించాలని ఒక తృష్ణతో వచ్చి ఉన్నారు, వారందరినీ దీవించండి నాయన. ఏ తృష్ణ లేని వారికి ఒక తృష్ణను దయచేయండి. ఇంకా మారు మనసు పొందలేని వారికి మారు మనసు దయచేయండి. నిజమైన జీవితం లేని వారికి నిజమైన జీవితం దయచేయండి. ఓ ప్రభా, అది ఇదే సమయం నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. మీకు వాక్యం మేము సమీపిస్తూ ఉన్నాం దేవా. మరి మా హృదయము మా చెవులు సమస్తం మీ వైపు తిప్పండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. దానియేలు 3వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున శద్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయెను. కనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. మీరు మాత్రమే మీకు వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభువా. తండ్రి, ఎంతమంది మరి మీకు వాక్యం విని మరి వాక్య ప్రకారం జీవించాలని ఇష్టపడుతున్నారో, వినుటకు వేగరపడుతున్నారో వారందరికీ విశ్వాసం దయచేయండి. ఎందుకంటే మీకు వాక్యం సెలవిస్తున్నది, వినుట వలన విశ్వాసం కలుగును. అయ్యా, అటువంటి విశ్వాసం ప్రతి బిడ్డకు దయచేయండి. ఎందుకంటే ప్రభా, మరి వాక్యమే కదా ప్రభా మమ్మల్ని బ్రతికించేది నాయన. వాక్యమే కదా ప్రభా మాకు నిత్య జీవం ఇచ్చేది. వాక్యమే కదా మమ్మల్ని మీ బిడ్డలు నిలబెట్టేది. తాను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడండి. అల్పుడను, బలహీనను, ఏమాత్రం జ్ఞానం లేని వాడు నన్ను మీకు సిలువ సాటును మరుగు చేయండి. వాతావరణం మీ స్వాధీనపరుచుకోండి ప్రభా. మీకు మీరు మాట్లాడుతున్నప్పుడు దుష్టుడు, దురాత్ముడు, సాతానుడు మా మధ్యలో పని చేయకుండా గాక. మీకు ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచండి నాయన. మా మధ్యలో మీరు దిగిరండి నాయన. మేము నమ్ముతున్నాం ప్రభా, మీరు వచ్చి ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీకు వాక్యం సెలవిస్తున్నది, ఎక్కడ 2-3 నా నామం పేరు కూడి ఉంటారో, ఒక మనసుతోటి పెడతారో వారి మధ్యలో నేను ఉన్నానని మీరు సెలవిచ్చినారు. మేము నమ్ముతున్నాం ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో మాకందరికీ వినగలిగిన చెవులను దాయించండి. ఈ సమయంలో మీరే వాక్యం ద్వారా మాట్లాడండి. అల్పుడను, బలహీన ప్రభా నన్ను మీకు సిలువ సాటును మరుగు చేయండి. మీకు పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. మీరు మాత్రమే మీకు వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి, మా జీవితాలను సరిచేయండి, మా జీవితాలను గద్దించండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మీరు దేవుని వాక్యం వినడానికి వచ్చారా? ఆమేన్. ఎందుకంటే వాక్యము అనేది మనకి జీవమైనదని వాక్యం సెలవిస్తున్నది.
కనుక మనము ముట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళకుండా దేవుని వాక్యం విని మనం జీవం పొందుకొని వెళ్ళాలా. ఎందుకంటే ఖాళీగా మనం వచ్చి మరి ఒక హృదయం నింపుదలతో వెళ్ళాలి. ఏది నింపుదలతో వెళ్ళాలి? దేవుని వాక్యం చేత నింపబడాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత నింపబడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి టాపిక్ నేను మీతో మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితము ద్వారా దేవునికి మహిమ తెస్తున్నావా? ఆమేన్. నీ జీవితము ద్వారా దేవునికి మహిమ తీసుకొస్తున్నావా, తెస్తున్నావా అనే కాన్సెప్ట్ నేను మీతో మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? చూడండి ప్రియులారా, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మనకు తెలుసు వారు అంటే చాలాసార్లు ఇది మనము ఈ వాక్యం విని ఉంటాం. ఇక్కడ ఎవరు ఉన్నారు? షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనము 15వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, దానికంటే మనం 16వ వచనం చూద్దాం. వచ్చా చదివినట్లయితే చూడండి, 16వ వచనం చదవండి. అక్కడ మనకి నెబుకద్నెజరు రాజు కనబడుతూ ఉన్నాడు. ఆమేన్. మీ మనసు ఇక్కడనే పెట్టండి, మనసు ఇక్కడ పెట్టండి. హల్లెలూయా. మీరు ఇక్కడనే ఉండండి, వాక్యం వినండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ రాజు ఉన్నాడు. నెబుకద్నెజరు రాజు మనకు కనబడుతూ ఉన్నాడు. వింటున్నారా? అయితే చూడండి, ఆ దేశంలో అందరూ కూడా రాజు మాట వినాలా. ఎందుకంటే రాజు చట్టమని అందరూ కూడా చట్టానికి లోబడాలా. ఆమేన్. రాజు ఏది చెప్తే అది వారు చేయాలి. వింటున్నారా? కానీ మీరు ఇక్కడ గమనించండి పిల్లారా, ఇక్కడ 3 హెబ్రీ పిల్లలు కనబడుతున్నారు. వీరెవరంటే వీరు దేవుని పిల్లలై ఉన్నారు. ఆమేన్. వింటున్నారా? వారు దేవుని పిల్లలై ఉన్నారు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగా జీవిస్తారు. దేవుడు చెప్పిందే చేస్తారు. దేవుడు ఏది చెప్తే అదే చేస్తారు వాళ్ళు. అది కష్టంగా ఉన్నా, బాధలుగా ఉన్నా, ఏది ఉన్నా కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తారు. ఆమేన్. గమనించండి, ఇక్కడ చూడండి, మనము ఈ వృత్తాంతమంతా కూడా మీరు గమనించినట్లయితే రాజు ఒక శాసనం తీసుకొని వస్తారు. ఎందుకంటే ఆ రాజుకే వారు సాగిలపడాలి. రాజు చేసిన ఆ ప్రతిమకు సాగిలపడాలి. నిజమేనా? కానీ దేవుని పిల్లలు దేనికి సాగిలపడతారు? దేవునికి మాత్రమే సాగిలపడతారు. దేవుని వాక్యం మాత్రమే సాగిలపడతారు. ఇంకా దేనికి వారు సాగిలపడరు. దేవుని వాక్యానికే లోబడతారు. దేవుని వాక్యానికే వారు ఇష్టపడతారు. దేవుడు ఏమి చెప్తే అది చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం అంటే, వాళ్ళు అన్నారు 17వ వచనంలో ఏమన్నారు వాళ్ళు? రాజు 16వ వచనం చదవండి దయచేసి. 16వ వచనం. షద్రకు, మేషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత, ఆ బాధ మాకు లేదు. హల్లెలూయా. వింటున్నారా? మీకు లోబడాలనే బాధ మాకు లేదు. మీరు మమ్మల్ని ఏమో చేస్తారని మేము మాత్రం భయపడట్లేదు. మీరు రాజు అయినప్పటికీ మేము మీ మాటకు లోబడము. ఆ చింత మాకు లేదు. హల్లెలూయా. రాజులకు రాజు మాకున్నాడు. ఆయనకు మాత్రం మేము లోబడతాం. మాకు ఏమాత్రము చింత లేదు, ఏమాత్రం బాధ లేదు. మేము చనిపోయినా పర్వాలేదు, మేము చావము అని కింది వాక్యములో ఆయన చెప్తూ ఉంటాడు. ఆమేన్. మాకేమాత్రం చింత లేదు. మనం చింతపడతామండి, ఏమో అయిపోతుంది మనకి కదా కదా అవునా కదా? దేవుని బిడ్డలు జీవించాలి, ఏమో అయిపోతుందండి. వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, బ్రతకాల, చాలా కాలం బ్రతకాల, లోకంలో ఇష్టం అన్నట్టుగా బ్రతకచ్చు అని మనం అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలు చేయరండి. దేవుని కోసం వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే అది ఎటువంటి జీవితం, కఠినమైన జీవితమైనా పర్వాలేదు, అందులో వారు చాలా సంతోషపడతారు. ఎందుకంటే వారు ఏమో కలిగి ఉన్నారో అది చూపెడుతున్నారు. ఆమేన్. వారి జీవితంలో వారు ఏం కలిగి ఉన్నారో చూడండి, అక్కడ నిదర్శనం కనపడుతుందండి కదా. దేవుని బిడ్డ ఎట్లా ఉంటారంటే దేవునికి మాత్రమే భయపెడతారు. ఈయన రాజు మమ్మల్ని ఏమో చేస్తాడు, మమ్మల్ని చంపుతాడు, ఇంకేదైనా పర్వాలేదండి. కానీ వారికి చింత లేదు. అందుకని ఆయన అంటున్నాడు చూడు, ఏమన్నారు వాళ్ళు?
చదవండి మాట. అబేద్నెగోయు వారితో ఇలాగ చెప్పిరి, షద్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. ఆమేన్. నువ్వేమన్నా చేసుకో, అర్థమవుతుందా? నువ్వేం చేసుకున్నా పర్వాలేదు, మాకేం కాదు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏముందంటే ఒక ధైర్యం ఉండదండి. దేవుని పిల్లలు ధైర్యం కలిగి ఉంటారు. ఎవరికి భయపడరు, దేవునికి మాత్రమే భయపడతారు. వీళ్ళు ఏమంటే వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే ప్రార్థనకు రావాలంటే భయం మనకి. మా ఇంట్లో వాళ్ళు ఏమంటారండి, ఎవరో అంటారు, భర్త ఏమంటాడు, భార్య ఏమంటారు, ఎవరో ఏమంటారో భయపడతాం. మాకేం చింత లేదండి, దేవునికి మాత్రమే భయపడతాం. ఎందుకంటే ఆయన సన్నిధికి రావాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆమేన్. లోకులం కాదండి, లోకస్తులం కాదు. మనం దేవుని పిల్లలమై ఉన్నాం. శద్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు ఎవరు? లోకస్తులు కారు. వారిని దేవుడు ఎన్నుకున్నాడు. వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. వారు దేవుని పిల్లలై ఉన్నారు కనుక దేవునికి మాత్రమే లోబడతారు. వారు ఎవ్వరికీ భయపడరు, ఏ చింత లేదు, దేవునికి మాత్రమే భయపడతారు. ఆమేన్. వారు నమ్మకం కలిగి ఉన్నారు. చూడండి, ఆ నమ్మకాన్ని వారు బయలుపరుస్తున్నారు. దేవుడు మా దేవుడు, చూడండి మా దేవుడు ఎటువంటి వాడో నేను మీకు వివరిస్తాం అని వాళ్ళు వివరిస్తున్నారు. చూడండి, మాకేం చింత లేదు. తర్వాత ఏమన్నారు వాళ్ళు? చూడండి, ఈ చింత ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి, ఓ దేవునికి స్తోత్రం. మనకు తెలుసు, రాజు వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తారనేది శాసనం ఉన్నది. పడేసేదానికి వీళ్ళు ఒప్పుకుంటారు అనుకున్నాడు. వాళ్ళు ఒప్పుకోరు. ఆ ప్రతిమకు సాగిలపడరు. అగ్నిగుండంలో పడినా పర్వాలేదు. ఎటున్నారా? ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పిస్తాడు. ఎంత నమ్మకం అండి! హల్లెలూయా. ఇటువంటి నమ్మకస్తులు దేవుని కావాలా? హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? అటువంటి నమ్మకస్తుల దేవుని కావాలా? మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడండి. మా దేవుడు బాధల నుంచి మమ్మల్ని తప్పిస్తాడు, కష్టాల నుంచి తప్పిస్తాడు, శోధన నుంచి తప్పిస్తాడు, రోగం నుంచి బాగు చేస్తాడు. ఏ రోగం వచ్చినా మేము భయపడము. ఎందుకంటే తప్పించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన తోడుగా ఉండే దేవుడు, అన్ని విషయాల్లో సాయం చేసే దేవుడు. ఆయన అన్నాడు, భయపడకమన్నాడు. ఆయన నేను నీకు తోడై ఉంటానన్నాడు. అటువంటి దేవుని మేము కలిగి ఉన్నాం. ఆమేన్. చూడండి ఎంత ధైర్యం అండి, ఎంత నమ్మకం, ఎంత నమ్మకం కావాలా? దేవుని కోసం నిలబడాలంటే నమ్మకం కావాలా? మనం దేవుని కోసం నిలబడట్లేదంటే నమ్మకం లేదు కదా. దేవుడు అంటే భయం ఉండాలా? అర్థమవుతుందా? దేవుని భయం లేకపోతే ఇష్టం అన్నట్టు జీవిస్తారు. వాళ్ళకు ఒక పద్ధతి లేదు. దేవుడు అంటే భయమే లేదు. అర్థమవుతుందా? దేవుని భయం ఉంటే దేవుని సన్నిధి సమయానికి వస్తారు కదా. ఒక భయం కలిగి ఉంటారు, దేవుని ఆరాధన సమయాన్ని పాటిస్తారు. దేవుని అందు భయం కలిగిన వాళ్ళు, భయంలో ఉన్న వాళ్ళు ఇష్టం అన్నట్టు వస్తారు. భయం లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు వారికి. దేవునికి జ్ఞానం లేదు, బుద్ధి లేదు. అటువంటి వాళ్ళు వచ్చి లాభం లేదు. నిజమైన దేవుని బిడ్డలు భయం కలిగి ఉంటారు, దేవుని నమ్మకం కలిగి ఉంటారు, దేవుని కోసం జీవిస్తారు, రాజులను ఎదిరిస్తారు, రాజుల ముందు నిలబడతారు. ఎందుకంటే రాజును వాళ్ళు కలిగి ఉన్నారు, దేవుని కలిగి ఉన్నారు, దేవుని యొక్క నమ్మకం కలిగి ఉన్నారు. కనుక ధైర్యంగా మాట్లాడతారు. హల్లెలూయా. ధైర్యం ఎక్కువ నుంచి వస్తే లోక ధైర్యం కాదు, దేవుని ధైర్యం రావాలా. దేవుని కోసం నిలబడే ధైర్యం కావాలా, దేవుని నమ్మకం కావాలి. ఆమేన్. అటువంటి వారే అండి దేవుని పిల్లలు. వింటున్నారా? ఆ దేశంలో ఉన్న ప్రజలందరికంటే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు ఆయన కోసం నిలబడ్డారో వారు మాత్రమే దేవుని పిల్లలు. వారు ఎక్కువ మంది లేకపోయినా పర్వాలేదు, కేవలం ముగ్గురే కనబడుతున్నారు. నిజమేనా? శద్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు ముగ్గురు మాత్రమే కనబడుతున్నారు. వారు ఎవరి కోసం నిలబడ్డారు? రాజు కోసం నిలబడలే, దేవుని కోసం నిలబడ్డారు. దేవుడు ఏమై ఉన్నాడో వారు ఆయనకు తెలియజేస్తూ ఉన్నారు.
అర్థమవుతుందా? ఎంత మహిమ అండి. అందుకనే దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ లోకానికి మహిమ కాదు, దేవునికి మహిమ తీసుకురా. బైబిల్ ఒక మాట ఉంది పిల్లరా, మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషించబడుతుంది. మిమ్మల్ని బట్టే నా పేరు పెట్టుకున్నారు ఈ లోకంలో, ఈ లోకం ప్రజల ముందట మిమ్మల్ని బట్టే కదా. తీరేపోతే నువ్వు నా బిడ్డవని చెప్పుకుంటున్నావు, కానీ ఈ లోపల ఏమాత్రము నా లక్షణాలు లేవు అని దేవుడు అంటున్నాడు. లేవు నీ దేవుని లక్షణాలు లేవు. పూర్తిగా లోకంలో ఉన్నవానిగానే జీవిస్తున్నావు. మరి దేవునికి ఏమొస్తుందండి? మహిమ వస్తుందా? అవమానం వస్తుందా? మిమ్మల్ని బట్టే కదా నాకు ఏమి జరుగుతుంది? దూషించబడుతున్నారు, అవమానం వస్తుందండి. తీరపోతే దేవుని పిల్ల ఎందుకు చెప్పుకుంటున్నావు? సిగ్గుగా ఉండాలా దేవుని పిల్లని చెప్పుకుందానికి. సిగ్గుంటే నువ్వు కరెక్ట్గా జీవిస్తామండి. సిగ్గుపడాలా. లోకంలో ఉన్నవాళ్ళలాగా జీవిస్తున్నావు అనేది సిగ్గు నువ్వు పడాలా. ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డగానే జీవించాలా. ఆమేన్. ఎక్కడైతే ఏంటండి, వారు వేరే దేశంలో తీసుకుపోబడ్డారు, వాళ్ళ సొంత దేశం కాదు అది. నిజమేనా? హల్లెలూయా. వారి దేశంలో వారి ప్రజల దగ్గర వారు లేరు, ఎక్కడో ఉన్నారు వాళ్ళు. ఎక్కడ ఉన్నారు వారు? ఏ రాజు దగ్గర ఉన్నారు? నెబుకద్నెజరు రాజు దగ్గర ఉన్నారు. నిజమేనా? అయినప్పటికీ ఎవరికి భయపడరు వాళ్ళు. ఎక్కడుంటే ఏంటండి, దేవుని పిల్లలే వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు. ఎందుకంటే మహిమ దేవుణ్ణి వారికి చూపెట్టాలా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ జీవితం కావాలండి, అటువంటి జీవితం కావాలి. చూడండి వాళ్ళు ఎంత ధైర్యంగా ఈ మాట చెప్తున్నారండి. దేవుని పిల్లలైతే మనల్ని బట్టి దేవునికి అవమానం రావద్దండి కదా. మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలా. హల్లెలూయా. అవమానం ఎట్లా వస్తున్నది? దేవుని బిడ్డగా నువ్వు చెప్తున్నావు, లోక అలవాట్లు కలిగి ఉన్నావు, లోకం లెక్కనే చేస్తున్నావు, ఏ మంచితనం లేదు నీ లోపల. అటువంటిప్పుడు ఎవరికి అవమానం వస్తుంది? దేవునికి అవమానం వస్తుంది. ఎవరిని బట్టి? నిన్ను బట్టే, నీ క్రియలను బట్టే కదా, నీ చేష్టలను బట్టే, నీ ప్రవర్తనను బట్టే దేవునికి మహిమ రావట్లే, అవమానం వస్తుంది. నువ్వేమంటున్నావు? నేను చర్చికి వెళ్తున్నావు. ఎందుకు వస్తున్నావు చర్చికి? వచ్చి లాభం ఏంది? ఏం పొందుకున్నావు? జీవితం ఎక్కడ ఉన్నది? దేవునికి అవమానం తీసుకురాకు, దేవునికి మహిమ తీసుకురా. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు ఆయన. నువ్వు ఎలా ఉండాలి? ఆయన వలె ఉండాలి. ఆయన లోక సంబంధి కాదు, ఆయన పరలోక సంబంధి ఉన్నాడు. నువ్వెట్లా ఉండాలి? పరలోక సంబంధిగా జీవించాలి. పరలోక సంబంధికి లోకం మీద ఆశ లేదు, దేవుని మీద ఆశ కలిగి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, మన జీవితం ఎందుకండి? ఆ ముగ్గురే ఉన్నారు అక్కడ, నిజంగా వారు దేవుని బిడ్డలు అంటున్నారా? చూడండి ప్రియులారా, గమనించండి. వాళ్ళు ఏమన్నారు? రాజు నెబుకద్నెజరు అని పిలుస్తూ ఉన్నారు. ఎంత ధైర్యం అండి. అట్లా ఉండాలండి, ధైర్యంగా మాట్లాడాలా కదా. మీరు ఎవరికి భయపడకండి, ఇంట్లో వాళ్ళకి భయపడకండి, దేవునికి భయపడండి. మీ భార్యకి భయపడండి, భర్తకు భయపడకండి, దేవునికి భయపడండి, వాక్యానికి భయపడండి, వాక్యం చెప్పినట్టుగా చేయండి. దేవుడు ఏం చెప్తాడో అది గ్రహించండి, అర్థం చేసుకోండి, వాక్య ప్రకారంగా జీవించండి. అదే కదా దేవుడు కోరేది. ఆమేన్. హల్లెలూయా. చూడండి 17వ వచనంలో ఏం చెప్పబోతుందండి? మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు ఆయన. చెప్పగలుగుతారా మీరు? ఒక్కరు లేచి నిలబడి చెప్పండి, ధైర్యం మీకున్నదా? నన్ను తప్పించి, లోకం నుంచి తప్పించి ఆయన బిడ్డగా నిలబెట్టే దేవుడు నా దేవుడు. అటువంటి ధైర్యం మీకున్నదా? మేము వస్తామండి పోతామండి ఇదే ధైర్యం కాదు, అది నిలబడే ధైర్యం కావాలా, ఆయన గురించి చెప్పే ధైర్యం కావాలా, సాక్ష్యమైన జీవితం ఉండాలా. అర్థమవుతుందా? సాక్ష్యమైన జీవితం ఉండాలండి. నేను చూస్తేనే నీ లోపల సాక్ష్యం కనబడాలా.
నీ లోపల దేవుని మహిమ కనబడాలా, నీ జీవితం కనబడాలా, దేవుని జీవితం నీ లోపల కనబడాలా. హల్లెలూయా. అది లేదండి. అది కావాలని బైబిల్ చెప్తుంది. అంటున్నారు. అది లేకపోతే నువ్వు ఎంత స్తోత్రం చెప్పినా వేస్టే కదండి, ఎంత స్తుతి చెల్లించినా వేస్టే కదా. లాభం ఏంది? ఇది నటించుడు అవుతుంది. నటించేవాడేవాడు? సాతానుడే అపవాది. యాక్టర్, గొప్ప యాక్టర్ ఏమంటే వాడే. మీరు కూడా మంచి యాక్టర్లు కావాలనుకుంటున్నారా? సినిమా యాక్టర్లు కాదు. ఇక్కడ దేవుని బిడ్డగా నటించడానికి యాక్టర్కి చేయకండి, యాక్టర్గా నటించకండి. దేవుడు మీ శిక్ష ఇస్తాడు. అర్థమవుతుందా? నటించకండి, వేషధారలు ఉండకండి. వేషధార అయితే నువ్వు నిజంగా నువ్వు వెంటనే ఆ బుద్ధి తెచ్చుకో, మార్చబడు, నిజమైన జీవితం జీవించు. ఇంకా వేషధారిగా ఉన్నావు అనుకో, నువ్వు లెక్కలోకి వెళ్తావు. దేవుడు నేను లెక్క అడుగుతాడు. ఆమేన్. అర్థమవుతుందా? చూడండి, మమ్మల్ని తప్పించి ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. తప్పించి రక్షిస్తాడు. చూడండి, అది కావాలండి. ఈ ధైర్యం ఉన్నోళ్ళు ఎప్పుడు భయపడాడు. రక్షిస్తాడండి ఆయన. ఎప్పటికి రక్షించే దేవుడు, ఒకసారి రక్షించేవాడు కాదు. ఆయన కోసం జీవించు, ఎప్పటిని రక్షిస్తూనే ఉంటాడు. ఏ ఆపద వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి నీకు ఇస్తాడు. నిలబడే ధైర్యం ఇస్తాడు. ఆయన బిడ్డగా నిలబెట్టుకుంటాడు. నువ్వేం చేస్తావు? ఆయనకు మహిమ తెస్తావు. ఆయన నాలో ఉన్నాడు అని నీ జీవితం ద్వారా చూపెడతావు. నిజమేనా? చూపెడుతున్నావా? లేదు. ఇంటికి పోగానే ఇంకొక జీవితం, ఇక్కడ రాగానే ఒక జీవితం. అది కాదండి. ఎక్కడ ఉన్నా నువ్వు ఎలా ఉండాలి? దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, గమనించండి. అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. తర్వాత మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఎందుకంటే మేము ఆయన వశంలో ఉండాలి, ఆయన చెంత మేము ఉండాలి. అదే ఆయన కోరుకుంటున్నారు. హల్లెలూయా. మేము ఎవరి వశంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అర్థమవుతుందా? మేము దేవుని వశంలో ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు ఎవరి వశంలో ఉండి జీవిస్తారండి? దేవుని వశంలో ఉంటారు, పరిశుద్ధాత్మ వశంలో ఉంటారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు, పరిశుద్ధాత్మ ఇష్టంగా జీవిస్తారు, దేవుడు చెప్పింది చేస్తారు, ఆయన వశంలో ఉంటారు. అటువంటి వారే నిలబడతారు. చూడండి, ఆయన వశంలో ఉండడం అండి. లోక వశంలో ఉండడు కాదు, లోక బలవట్ల వశంలో ఉండడు కాదు, సాతాను వశంలో ఉండడం కాదు. ఆయన ఒప్పుకోడు. నువ్వు దేవుని బిడ్డవైతే ఆయన వశంలోనూ ఉండాలి. అదే వాళ్ళు చెప్తున్నారండి. అది మనం చేయాలి. ఎందుకంటే శత్రుకు మేషకు అభ్యంతరం ఉన్న దేవుడు ఎవరండి? మనం నమ్ముకున్న దేవుడే కదా. నిజమేనా? హల్లెలూయా. మరి మనం ఎవరి వశంలో ఉండాలి? మరి మనము కూడా దేవుని వశంలో ఉండాలి. అదే కదా ఆయన కోరుకుంటున్నారు. చూడండి, వాళ్ళు అన్నారు ఆయన వశములో మేము ఉండాలని మా దేవుడు కోరుతున్నాడండి. కనుక ఆయన మమ్మల్ని ఏమీ చేయడు. మీరు మమ్మల్ని ఎక్కడేసినా పర్వాలేదు, మేము సిద్ధంగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ముడుచుకునే దానికి రాలేదు, చేతులైతే దేవుని స్తోత్రం చెప్పడానికి వచ్చినాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మేము మీకు భయపడము, దేవునికి భయపడతాం. మేము ఆయన వశంలో ఉన్నాం, ఆయనే చూసుకుంటాడు. ఆయన మాకు యెహోవా ఈరేగా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడండి. చూడండి ప్రియులారా, గమనించండి. నీ వశంలో ఉండకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను అస్సలే పోజేపాం మేము. ఆమేన్.
దేనికి మేము సాగిలపడం, నీకు భయపడం, నీ దేవతలకు భయపడం. ఆమేన్. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? నువ్వు ఆ దేవతకు పూజింపమంటున్నావు అంటే అర్థం ఏంటంటే నా దేవతకు బానిసవే కదా. నిజమేనా? అపవాదివే కదా. కనుక నీ ప్రతిమకి మేము సాగిలపడం. ఆమేన్. అంత ధైర్యం కావాలంటే కదా, నమ్మకం కావాలి. దేవుని నమ్మకం ఉండాలా, వారితో ధైర్యంగా మాట్లాడాలా. దేవుని విశ్వాసం కావాలా, ఆయన బిడ్డలుగా వాళ్ళ ముందు నిలబడాలా. దేవుని మహిమ వారికి చూపెట్టాలా. వారు దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా జీవితం ఉండాలా. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక వాళ్ళు అంటున్నారు, చూడండి, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. ఆమేన్. తెలుసుకోండి. తొందర మీరు నాశనం కాకుండా రక్షించబడతారు, అగ్నిగుండంలో వేయబడతారు. తెలుసుకోండి అని చెప్పేది ఎవరు? రాజు చెప్తున్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు? నువ్వే తెలుసుకో అని చెప్తున్నారు. ఆమేన్. మేము తెలుసుకోవడం కాదు, నువ్వు తెలుసుకో. మాకేం కాదు, తెలుసుకో. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, తెలుసుకో. మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు, తెలుసుకో. మేము సాగిలపడం, తెలుసుకో. మా దేవునికే మేము సాగిలపడతాం, వాక్యమునికే మేము ఇష్టపడతాం, మా దేవుని మాటకే ఇష్టపడతాం, మా దేవుని మాటకు సాగిలపడతాం. హల్లెలూయా. చూడండి, ఎవరికి మేము సాగిలపడబండి. చూడండి ప్రియులారా, అందుకనే విశ్వాసం అనేవాడు ఎట్లా ఉంటాడంటే ఒక నామకార్థంగా జీవిస్తాడండి కదా. విశ్వాసం ఎట్లా ఉంటాడంటే దేవుడు జరగబోయే దాన్ని అతను చూస్తాడు. చూడండి, అగ్నిగుండంలో పడేసేది, ఆయన రక్షించేది, అగ్నికి వాసన తగలకుండా కాపాడేది, ఇదంతా వాళ్ళు ముందే తెలుసుకున్నారు. ఆమేన్. ఎలా తెలుసుకున్నారు? విశ్వాసం ఏం చేస్తుంది? దూరాన్ని చూస్తుంది. ఆమేన్. విశ్వాసం అనేది చూడండి, విశ్వాసి అంటే స్థిరమైన వాడండి, నిజంగా దేవుని కోసం నిలబడేవాడు. అటువంటి వాడు నిజమైన విశ్వాసం. హల్లెలూయా. చూడండి, అందుకని ఈ మాట వారు గట్టిగా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. విశ్వాసి అంటే ధైర్యంగా ఉంటాడు, తెలుసా? నిజమైన విశ్వాసి ధైర్యంగా నిలబడేవాడు, దేవుని కోసం నిలబడేవాడు. అతను నిజమైన విశ్వాసి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని శక్తిని చూపెడుతున్నారు వాళ్ళు. ఆయన సమర్థుడు అండి, దేవుడు సమర్థుడు ఆయన. ఆమేన్. చూడండి ప్రియులారా, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున ఉండకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. ఆమేన్. తెలుసుకోనండి అంటే ఇది ఎట్లున్నదంటే రాజు చట్టాన్ని ధిక్కరించినట్టుగానే ఉన్నది. నిజమేనా? అవునా కదా? ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ రాజుగా ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ, లోకమంతా కూడా, అందరూ కూడా ఆ ప్రతిమకు నమస్కారం చేసినారు. కానీ నమస్కరించిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 3 మాత్రమే ఉన్నారు. మరి వీరు ఆ చట్టానికి లోబడలేదు. అర్థమవుతుందా? ఎందుకు లోబడలేదండి? వారు దేవుని ఎరిగి ఉన్నారు. అది ప్రతిమ కదా. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కదా. దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు, దేవుడు శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అటువంటి దేవుని వారు కలిగి ఉన్నారు. కనుక ప్రతిమ కాదండి కావాల్సింది, దానికి సాగిలపడరు వాళ్ళు, అవసరం లేదు. అంటున్నారా? అందుకనే ప్రియులారా, ధైర్యవంతులు, విశ్వాసులు, వారు దేవుని కోసం నిలబడేవారే విశ్వాసులు. విశ్వాసుల పట్టిక మీరు చూడండి బైబిల్లో.
ఆ విశ్వాసుల పట్టికలో దేవుని పరిశుద్ధులు కనబడతారు. వారందరూ ఎవరి కోసం నిలబడ్డారు? కేవలం దేవుని కోసమే నిలబడ్డారు. ఆమేన్. ఎలా నిలబడ్డారు? పారిపోయేటోళ్ళు కాదు. ఒక రోగం వచ్చింది, పారిపోవుడే కదా. ఇంట్లో బాగలేదు, పారిపోవుడే. ఎందుకు అంతే, పరిస్థితులు బాగలేవంటే పారిపోవుడే. ఇటువంటి వాళ్ళు కాదు విశ్వాసులు. వాళ్ళు అటువంటి వాళ్ళు కాదండి, అటువంటి వాళ్ళు కాదండి విశ్వాసులు ధైర్యంగా నిలబడతారండి. ఆమేన్. ఎందుకంటే వారికి విశ్వాసం ఉంది, వారు దేవుడు చూసుకుంటారు, విశ్వాసం వారికి ఉంది. అటువంటి వారు ధైర్యవంతులు. అటువంటి వాళ్ళు కావాలి, దేవుని కోసం కావాలండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, గమనించండి. నీవు నిలువబెట్టించిన ఈ బంగారు పథకం నమస్కరింపమని తెలుసుకో. తర్వాత అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను. చూడండి, ఆయన ముఖం ఏమైపోయిందని వికారం అయిపోయింది. తర్వాత చూడండి, కనుక ఎప్పటికన్నా ఆ గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. మీకు తెలుసా, ఒక కష్టం వచ్చింది కదా అని మనం ప్రార్థన చేస్తాడు, ఇంకో కష్టం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే ఒక బాధ ఉన్నదండి అని ప్రార్థన చేస్తున్నాం, ఇంకొక బాధ వచ్చింది వెనకాల. అప్పుడు ఏం చేయాలండి? అంటే దేవుణ్ణి తిట్టాలా? ఏ బాధలు కాదు చూసేది, దేవుని చూడు. అగ్నిగుండం అన్నారు, దాన్ని ఇంకేం చేసిండు ఆ రాజు? ఇంకా 7 చేశారు, ఇంకెక్కువ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు స్థిరంగానే ఉన్నారు. ఆమేన్. వాళ్ళు స్థిరంగానే ఉన్నారు. వారు స్థిరంగానే దేవుని మాట మీద నిలబడ్డారు. ఎందుకంటే వారు కలిగి ఉన్నది దేవుని ఒక వాక్యం, అది. ఆమేన్. హల్లెలూయా. సరే, రాజు చూడండి, మీరు గమనించండి ప్రియులారా. రాజు మాత్రం ఏం చేసిందంటే వాళ్ళని ఎడిదిరి అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. దాన్ని ఇంకా 7 వేడి చేసినారు. అది బైబిల్ చెప్తున్నాం, నిజమే కదా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఏం జరిగింది? వారు ఏం చెప్పారు? జరిగింది ఏంటిది? మీరు గమనిస్తున్నారా? దేవుడు ఎప్పుడు కూడా మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. ఆయన తన కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. తెలుసా మీకు? దేవుడు బిడ్డలట దేవుడు క్షణం చూస్తూనే ఉంటాడట. హల్లెలూయా. నిజంగా వారు ఆయన కోసం నిలబడుతున్నారా లేదా? వారి వైపే దేవుని ఒక చూపు ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే వారు ఎక్కడ నిలబడుతున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి ఏం కాకుండా ఆయన వారిని చూసుకుంటాడండి, భద్రంగా చూసుకుంటాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, గ్రహించండి, క్రైస్తవుల జీవితం ఎలా ఉండాలండి? పారిపోయే జీవితాలు కాదు, నామకార్థమైన జీవితాలు కాదు. కొంతమంది సంఘంలో ఉంటారు, మరి దేవుని సన్నిధి ఎందుకు రాలేదంటే ఈరోజు మాకు ఫంక్షన్ ఉన్నదండి అని చెప్తారు, ఈరోజు పెళ్ళి ఉన్నదని చెప్తారు. నువ్వు పెళ్ళికి పోయినావు, దేవుని బిడ్డవు, పెళ్ళి పోయినావు, మహిమ ఎక్కడికి వస్తుంది? దేవుని మహిమ తెచ్చినట్టేనా అది? ఫంక్షన్ ఉన్నదండి, మా బంధువులు, మీ బంధువులు కాదు కావాల్సింది, ఇక్కడ దేవుడు కావాలి నీకు. బంధువులతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, పెళ్ళిళ్ళతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదంటే దేవునితో సంబంధం ఉండాలా. అక్కడ నీ పోతుంది, నీ మహిమ ఎక్కడ తెస్తున్నావు? ఫంక్షన్ ఉన్నది, పెళ్ళి ఉన్నదండి, మాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులు, మా వాళ్ళు, మీ వాళ్ళు కాదు, ఇక్కడ పనికిరాని వాళ్ళు. దేవుడే మనవాడు, ఆయన చెప్పి చేసేవాడు ఆయన కావాలా. అంతేగాని మాకు అది ఉన్నది, మీకు ఇది ఉన్నది కాదండి. నువ్వు అక్కడ దేవునికి మహిమ తీసుకురావట్లేదు. నీ సొంత పని నువ్వు చేసి మీ బంధువుల పని చేస్తున్నావు. ఎవరు బంధువులో ఎవరి మాట నువ్వు వింటున్నావు, దేవుని మాట వినట్లేదు. ఎవరి ముఖ్యం కాదు, మనకి దేవుడే ముఖ్యం. ఇది నువ్వు నిలబడవలసింది దేవుని కోసమే. నిజమేనా? అక్కడ నీ సాక్ష్యం అన్నది. హల్లెలూయా. నీ సాక్ష్యం అక్కడ చూపెట్టాలా.
బాధల్లో నీ సాక్ష్యం చూపెట్టాలా, కష్టాల్లో నీ సాక్ష్యం చూపెట్టాలా, వేదనలో నీ సాక్ష్యం చూపెట్టాలా. అర్థమవుతుందా? ఒక వేదన వచ్చింది, కష్టం వచ్చిందండి అనేది కాదు ఇక్కడ. వేదన ఉన్నా, కష్టం వచ్చినా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా నీ సాక్ష్యం మారదండి. భయంకరమైన శ్రమ ఉంది వాళ్ళకి ఇక్కడ, లేదా? శత్రుకు మెషికి అభ్యంతరం వాళ్ళకి భయంకరమైన శ్రమ ఉందండి. ఎందుకంటే మానవుడు దేనికోసము లాస్ట్కి ఆశపడతాడు? ప్రాణం కోసమే కదా. నిజమేనా? మనిషికి ప్రాణమేనే తీపి ఉంటుంది, కానీ ఆ ప్రాణమే తీసుకుపోయి అగ్నిగుణంలో పడేస్తారన్నాడు కదా ఆయన. నిజమేనా? అయినప్పటికీ కూడా దాని మీద తీపి లేదు, దేవుని మీదే తీపి ఉన్నది. దేవుని వాక్యం మీదే నమ్మకం ఉన్నది. ప్రాణం మీద ఆశ లేదు అంటే దేవుడే చూసుకుంటాడు. అది అర్థమవుతుందా? దేని మీద ఆశ కాదు. బైబిల్ చెప్తున్నది, దేవుని యందు ఆశ కలిగిన వారు ధన్యులు. ఆయన వాక్యం మీద ఆశ కలిగిన వాడు ఆయన కోసం నిలబడతాడు. ఆమేన్. చూడండి ప్రియులారా, దేవునికి మహిమ తెచ్చే జీవితం కావాలా? ఒక మాట చూద్దాం మనము. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. మొదటి పేతురు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ రాగానే పారిపోయినాడలా అని లేదు ఇక్కడ. ఏమున్నదండి? బాధ అతను పొందుకోవాలా, తర్వాత అనుభవించాలా. అనుభవించినాడు ఎలా? అతను సిగ్గుపడక పేరును బట్టి. ఆహా, హల్లెలూయా. ఎవరిని మహిమపరచాలా? నోరున్న వాళ్ళు చెప్పండి, ఎవరిని మహిమపరచాలా? దేవుని మహిమపరచాలా. నువ్వు క్రైస్తవుడైనందుకు బాధలు వస్తాయి, అవి నువ్వు అనుభవిస్తూనే దేవుని కోసం నిలబడాలా. శద్రకు మేషకు అబేద్నెగోలాగా నిలబడినప్పుడు మహిమ ఎవరికి వస్తుంది? దేవునికే వస్తుంది. ఆమేన్. దేవునికే వస్తుందండి. దేవుని కోసం నిలబడేటోళ్ళే దేవునికి కావాలా. ఈ పారిపోయేటోళ్ళు, సగం సగం జీవించేటోళ్ళు, నామకార్థంగా జీవించేటోళ్ళు, వేషధారులు, వీరందరూ వేస్ట్. వారందరూ అవసరమే లేదు. చూడండి, నిలబడేటోళ్ళే కావాలండి. ధైర్యంగా నిలబడేటోళ్ళు కావాలా. హల్లెలూయా. చూడండి పిల్లరా, క్రైస్తవుడైనందుకే అతను ఏమనుభవించాలి? సంతోషం అనుభవించాలని లేదండి. బైబిల్ ఏం చెప్తున్నది? అతడు బాధను అనుభవించవలెను. ఆమేన్. అనుభవిస్తున్నారండి? బాధ రాగానే అసలు కనబడరు. ఇక జాడలేదు, పత్తలేదు, కనబడరు. ఇప్పుడు క్రైస్తవుడు అనేది బాధ అనుభవిస్తామని ఆయన చెప్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డ అయితే బాధ అనుభవిస్తావు, అనుభవిస్తూ ఇంకా స్తుతిస్తావు, ఎక్కువ మరెక్కువ సాక్షిగా ఉంటావు. వారికి బాధలు ఉన్నాయండి, వారి ముందు బాధలు ఉన్నాయి చెప్తున్నాడు రాజు. మీరు చస్తారని చెప్తున్నాడు. అయినప్పటికీ వాళ్ళు ఏం ధైర్యంగానే ఉన్నారు కదా. ఇంకా గొప్పగా చెప్పట్లేదా? మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, సమర్థుడు ఆయన. గొప్పగా చెప్తున్నారు. ఆయన మహిమ తెస్తున్నారండి. మాకేం కదా నువ్వు అనుకుంటున్నావా? మా దేవుడు ఎటువంటి వాడు చూపిస్తాం. చూడుగా తడాక చూపెడతాం. హల్లెలూయా. మా దేవుడేమో ఉన్నాడో చూపెడతాం. ఇక చూపెడతారా? మీ దేవుడేమో చూపెడతారా? అటువంటి ధైర్యం మీకున్నదా? అటువంటి జీవితం నీకున్నదా? వాళ్ళు అంటున్నారు ధైర్యంగా, మా దేవుడు ఏమైనా చూపెడతా, నేను కాసుకో. అటువంటి ధైర్యం నీకున్నదా? లేదండి. కావాలా? దేవుని బిడ్డాడు అట్లా ఉండాలా. రాజుతోనే చెప్తున్నాడు ఆ మాట. చూడండి, క్రైస్తవుడు అయినందుకే బాధను అనుభవించవలను, తర్వాత సిగ్గుపడకుండా. నేను తిడతారండి. అమ్మా ఇట్లా ఎందుకు ఉన్నావని తిడతారు. సిగ్గుపడతావు అయ్యా, ఇట్లా సాటుకు పెట్టుకోక ముఖం. అయ్యా ఇట్లా ఎందుకు, ఈ ప్యాంట్లు ఎందుకు వేసుకున్నా, టీ షర్ట్లు, టీ ప్యాంట్లు. సిగ్గుపడు, సరైన వేసుకో దేవుని సన్నిధికి. హల్లెలూయా. అమ్మ ఇట్లా ఎందుకు ఉంటున్నావు, నీ మోకాలు ఏంటిది, నీ మెడలేంటి, చెవులేంటి, అది సరి అయిందేనా? అక్కడ దేవునికి మహిమ వచ్చేదేనా? అది అవమానం. అది దేవునికి అవమానం తెస్తున్నావు. మిమ్మల్ని బట్టియే కదా.
నా నామము దూషించబడుతున్నది. మిమ్మల్ని బట్టి కదా, మిమ్మల్ని బట్టే నా పేరు పెట్టుకున్నారు మీరు అనవసరంగా. మీరు చేయబట్టే నాకు అవమానం వస్తుంది. ఆ పేరు తీసేసుకోండి, లోకములు కలిసిపోండి. ఎందుకు నాకు అవమానం తెస్తున్నారు? దేవుని బాధ పెట్టడం మీకు ఇష్టమా? మిమ్మల్ని ఎప్పటికీ బాధ పెడతాడు ఆయన. మరి ఎప్పటికీ మీరు బాధ అనుభవించాలి. అగ్ని గుణంలో పడేస్తాడు ఆయన. ఆయన బాధ పెడితే తప్పకుండా మీకు ఎక్కువ బాధ కలిగిస్తాడు ఆయన. చూడండి, దేవుని బాధ పెట్టకండి, ఆయన దుఃఖం పెట్టకండి. చూడండి, అట్లా నిలబడండి, దేవుని బిడ్డలుగా ఉండండి. నిలబడండి ఆయన కోసము. మీరు దేవుని బిడ్డలుగా ఉండాలనుకుంటే, జీవించాలనుకుంటే ఆయన కోసం నిలబడండి. ఈ మామూలుగా ఈ నామకార్థులుగా లేకపోతే వేషధాలు ఉంటే మాత్రము ఉండకండి. అది అట్లా ఉండమని బైబిల్ చెప్పట్లేదు. అది దేవునికి మహిమ రాదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉంటే మాత్రమే దేవుని బిడ్డగా ఉండు, లేకపోతే ఉండకండి. నేనెవరు బలవంతం చేస్తలేరు. నటించని బలవంతం ఎవడు చేయట్లేదు, దేవుడు చేయట్లేదు. ఉంటేనో దేవుడు మెచ్చుకునే జీవితం కలిగి ఉండవు. ఆమేన్. చూడండి, సిగ్గుపడకుండా ఆయనకి మహిమ 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 దేని ద్వారా? నీ జీవితం ద్వారా కదా. సిగ్గుపడకుండా ఉండు. కష్టాలు వస్తాయి, నీ జీవితాన్ని చూపెట్టు, కష్టాలు నిలబడు, ఆయన చూపెట్టు. అయినప్పటికీ నువ్వు ఆయన మహిమపరచు. చూడండి, అది జీవితం అండి, అది క్రైస్తవ జీవితం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకు మన జీవితము అర్థం చేసుకోండి. ఏ కోణాన సరిపోతుందండి ఈ జీవితము? నిజమైన బిడ్డలంటే ఇట్లా ఉంటారు. మనము అందుకనే దేవుని భక్తి ఏం చెప్పారండి? నీ జీవితంలో మొదటి స్థానం దేవునికే ఇచ్చేసేయి. ఆమేన్. ఎవరికి ఏమన్నాడండి? దేవునికి. రెండోది కూడా నీకు కూడా కాదు, థర్డ్ పర్సన్ నువ్వు. అప్పుడు నువ్వు ఆలోచించు. ఎందుకంటే దేవుని మీద భారం పెట్టు. వారు మొదటి స్థానం దేవునికే ఇచ్చేశారు. ఆమేన్. శద్రకు మేషకు అబేద్నెగోలు మొత్తం స్థానం అంతా దేవునికి ఇచ్చేశారండి. మొదటి స్థానం ఆయనకే, మొత్తం ఆయనకే ఇచ్చేశారు. కనుకనే ఆయన మీద ఆధారపడుతున్నారు, ఆయన మీద ఆధారపడుతున్నారు. ఆయనే చూసుకుంటున్నాడు. అందుకనిగా ధైర్యము. దేవుడు ఎటువంటి వారికి తెలుసు. దేవుడు ఎంత శక్తివంతుడో వారికి తెలుసు. దేవుడు ఎట్లా కాపాడుతాడో తెలుసు. ఆయన ఏమై ఉన్నాడో తెలుసు. ఆయన ఎంత శక్తివంతుడో వారికి తెలుసు. ఆయన ఎట్లా కాపాడుతాడో తెలుసు. అర్థమవుతుందా? ఎర్ర సముద్రంను పాయలు చేసిన వాడు ఆయనే, వాళ్ళకి తెలుసు. చూడండి, కనుక నిలబడతారు. దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడండి. బైబిల్ చెప్తున్నది, నిన్ను కాపాడవాడు కునుకొడు నిద్రపోడు. అందరినీ కాదు, నన్ను కాపాడుతాను, నీ చర్చికి పోను, నన్ను కాపాడుతా అనుకోకు. అస్సలే నేను కాపాడాడు ఆయన. ఎవరిని కాపాడుతాడు? శద్రకు మేషకు అబేద్నెగోలాగా ఎవరైతే ఉన్నారో వారిని కాపాడుతాడు ఆయన. ఏడాదికి ఒకసారి నేను కనపడతానంటే నేను అస్సలే కాపాడు ఆయన. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి రానేరావు, ప్రార్థన చదువు, బైబిల్ చదువు, వర్తమానం చదువు. అటువంటి నిన్ను ఎట్లా దేవుడు కాపాడుకుంటాడు? నీతోటి ఏమవసరం దేవునికి? ఏది మహిమ? ఎక్కడ తెస్తున్నావు? ఎక్కడ తెస్తున్నావు మహిమ? ఊళ్ళోకో తీరు ఉంటాను, ఇంటికి ఇంకో తీరు ఉంటున్నావు, ఇక్కడో తీరు కనపడుతున్నావు. ఇది మహిమనేనా? కాదు కదా. హల్లెలూయా. మహిమ అంటే ఒకటి కాదండి. నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ దేవుని మహిమ తీసుకురావాలా. ఆమేన్. నీ జీవితం ద్వారా మహిమ రావాలా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. చూడండి ప్రియులారా, దేవునికి మహిమ తీసుకొచ్చే వాళ్ళు నిజంగా వారు దేవుని బిడ్డలండి. బైబిల్లో ఒక మాట చూద్దాం ప్రియులారా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకుందాం. 2వ రాజులు చదవండి. అతడు పోయి
చదవండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఆమేన్. మరొక దేవుడు లేడండి. చూడండి, అంటే ఎవరిని బట్టి ఇక్కడ మహిమ వస్తున్నదండి. ఇక్కడ ఎవరు ఉన్నారు? నయమాను ఇంతకుముందు దైవజన్ చెప్పిన మాట ఇన్లే, తర్వాత విన్నాడు. హల్లెలూయా. ఎట్టున్నారా? అర్థమవుతుందా? దానికి ఇక్కడ ముందుగా వెళ్తే అక్కడ ప్రవక్త ఎవరు? ఏ ప్రవక్త ఉన్నాడు అక్కడ? ఎలీషా ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త అంటాడు, ఫస్ట్ ఆయన అనుకున్నాడు, నేను అది చేయాలనుకున్నాడు. కానీ ఎప్పుడు ఇదే మన దగ్గర ఉన్నటువంటి రోగం అదే అండి, మనం చేయము కదా. దేవుడు చెప్పింది మనకి ఎట్లా కనబడుతుంది అంటే సింపుల్గా కనబడుతుంది, కష్టంగా కనబడుతుంది. అప్పుడు మేము ఏం చేస్తామంటే పట్టించుకోము దాన్ని. కానీ పట్టించుకోకపోతే ఏమైంది? ఈ నయమాన్ రోగం ఎక్కడుందో అక్కడే ఉంది. ఎప్పుడైతే పట్టించుకున్నాడో, హల్లెలూయా, వింటున్నారా? ఎప్పుడైతే ఆయన పట్టించుకున్నాడో ఆయన బాగా అయినాడుగా. దేవుడు దైవజనుల్లో నుండి ఏది మాట్లాడి ఉన్నాడో అప్పుడు మాత్రమే బాగుపడ్డాడు, అప్పుడు మాత్రమే తెలుసుకున్నాడు, అప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. నీ దేవుడు ఇశ్రాయేలు దేవుడు ఎటువంటి వాడు? గొప్పవాడు ఆయన. ఆమేన్. ఆ మాట చదవండి దయచేసి, మళ్ళీసారి చదవండి. 14వ వచనం నుండి, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై, అంతకుముందు అతను ఏ రోగం కలిగి ఉన్నాడు? కుష్టు వ్యాధి కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవుని మాట, దైవజనుని మాట ఎవరైతే వినరో వారందరూ కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళు. అర్థమవుతుందా? దైవజనుని మాట వింటే వారు కుష్టి రోగం, ఆత్మీయ కుష్టి రోగం అది. ఎవరైతే ఆ మాట వినరో వారందరూ కుష్టి రోగంతో బాధపడుతున్నారు. దైవజనుని మాట వినాలి. హల్లెలూయా. నేనెందుకు వినాలండి? నేనేమనుకున్నావు? నేను ఎంత గొప్పవాడిని, నాకు బాగా తెలివి ఉన్నది, బాగా జ్ఞానం ఉన్నది, నాకు ఉద్యోగం ఉన్నది, నాకు వేల సంపాదిస్తున్నాను. ఆయన ఎక్కడ, నేనెక్కడ? నేనేమనుకున్నావు? ఆ ఈగోయిజం నీ లోపల ఉంటే నీకు ఒక రోగం ఉన్నది. ఆ కుష్టు వ్యాధి అనేది ఆత్మీయ కుష్టు, అది నీ నుండి పోవాలి. నీ నుండి పోవాలంటే దైవజనుని మాట వినాలి. ఆమేన్. దైవజనుని మాట విన్నప్పుడే ఈ రోగం పోయిందా లేదా? హల్లెలూయా. దైవజనుని మాట మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, పట్టించుకోం కదా మనం చాలాసార్లు. ఒక ఆరాధన సమయమైనా కానీ, వర్తమానాలు చదవమన్నా కానీ, బైబుల్ చదవమన్నా కానీ, ఏదైనా మనం పట్టించుకోం. ఆయన అంటే మనకు లెక్కలేదు. ఒక మాట చెప్తే మనం చేయము, ఆయనకు భయపడము, ఆయన చెప్పింది చేయము. చూడండి, దైవజనుడు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. ఆయన మాట నువ్వు వినాలి, బాగుపడతావు. హల్లెలూయా. ఆయన చెప్పింది నీ కోసమే, నీ బాగు కోసమే, నువ్వు మంచిగా ఉండాలనే ఉద్దేశమే. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే చూడండి ఈ కుష్టు వ్యాధి గలవాడు ఎప్పుడు ఎలీషా దైవజనుని మాట విన్నాడో అప్పుడు మాత్రమే అతని శరీరం ఎట్లా ఉంటుందట? పసిపిల్లలాగానే శరీరం అయిపోయిందండి. హల్లెలూయా. చూడండి, అంటే ఇప్పుడు దైవజనుడైన ఎలీషా చెప్పింది తప్ప హల్లెలూయా. అంటే అర్థమైంది, ఆయన మంచిగా ఉండాలని దైవజనుడు కోరుతున్నాడు, ఆయన బాగుండాలని కోరుతున్నాడు, రోగం లేక ఉండాలని కోరుతున్నాడు, దేవుని బిడ్డగా ఉండాలని కోరుతున్నాడు, మంచిగా ఉండాలని కోరుతున్నాడు, దేవుని మహిమ తీసుకురావాలి అదే కోరుతున్నాడు. అందుకనే చివరికి ఆయన ఏమన్నాడు? ఆ బాగా అయిన తర్వాత ఈ నయమా అనేట ఆయన ఏమన్నాడు చూడండి. అప్పుడు అతడు
తన కుటుంబంతో, చదవండి, తన కుటుంబంతో దైవజనుని దగ్గరికి వచ్చి, చూడండి 15వ వచనం, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. అబ్బా చూడండి, ఇంతకుముందు ఈ నయమాను ఇంతకుముందు తెలుసుకోలే, కానీ ఇప్పుడు తెలుసుకున్నాడండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని మహిమ రావాలా, నీ నుంచి దేవునికి మహిమ రావాలా. ఆమేన్. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, దేవుని మాట విని దాని ప్రకారంగా చేశాడో, అప్పుడు మాత్రమే బాగుపడ్డాడు. ఆమేన్. బాగుపడ్డాడు. దేవునికి మహిమ, దేవునికి ప్రేజ్ చేస్తున్నాడు, దేవుని పొగుడుతున్నాడు. నిజమేనా? హల్లెలూయా. దేవుని మాట వినకుండా ఉన్నంతకాలం ఒక రోగంతో ఉన్నావు. అప్పుడు నువ్వు అంటావు, నా పనులు ఉన్నాయి, నా పనులు చాలా ఉన్నాయి, నాకు ఫంక్షన్లు ఉన్నాయి, నాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, నా ప్రోగ్రాం ఏదో నువ్వు చెప్తావు. ఇవన్నీ దేవుని వాక్యంతో సంబంధం లేదు. అర్థమవుతుందా? నీ దైవజనునికి ఏం చెప్తున్నాడో అది మొట్టమొదటిగా విను, అని చెప్పింది చేయి. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. అప్పుడు నీ జీవితము దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని పొగుడుతున్నాడు. ఆయన నయమాను దేవునికి స్తుతి చేస్తున్నాడు, దేవుని ప్రేజ్ చేస్తున్నాడు, ఆయన గొప్పవాడని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి దేవుని బిడ్డలారా, అందుకనే నీ జీవితము ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలి. నువ్వు క్రైస్తవుడవైతే, దేవుని బిడ్డవైతే, నీ జీవితము ద్వారా దేవునికి మహిమ తీసుకుని వస్తావు. దేవుని బిడ్డవైతే మాత్రమే. రెండు రకాలుగా జీవిస్తే దేవునికి మహిమ తీసుకురాలేవు, కానీ అవమానం తీసుకొని వస్తావు. చూడండి ఎంత భయంకరం అండి, భయంకరం అది. కనుక ప్రియులారా చూడండి, గమనించండి, నయమాను దేవుని మహిమపరుస్తున్నాడండి. హల్లెలూయా. మనకు ఒక రోగమైన ఏదైనా పోగానే సాక్ష్యం కూడా చెప్పి ఇక నిలబడి సాక్ష్యం ఎన్నో కార్యాలు దేవుడు జీవితంలో చేస్తూనే ఉంటాడు. కానీ మనము ఇక్కడ రాగానే సిగ్గుపడతామండి చెప్పేదానికి. లైఫ్ ఉండదు, జీవితం ఉండదు. ఒకటి చెప్పి ఇంకోటి చేస్తామేమో, అందుకని మేము భయపడి చెప్పలేము సాక్ష్యం. వాక్యము ద్వారా నా జీవితం బాగుపడిందండి, నేను ఇట్లా జీవిస్తున్నా, ఇట్లా ఉన్నానంటే మరి నిజంగా మా దైవజనుడు చెప్పిన వాక్యం ఎన్నో వింటున్నా, నా జీవితం చాలా బలపరచబడింది, నిజంగా ఇట్లా నేను ఉన్నానంటే కారణం అదే అని ఎవరిని చెప్పగలిగినారా ఇంతవరకు? అది రాదు. నేను బాగానే ఉన్నా అనుకో, నువ్వు అనుకోవడం కాదు, సాక్ష్యం చూపెట్టు. ఆమేన్. దేవుని ప్రైజ్ చేయి, దేవునికి మహిమ తీసుకురా నీ జీవితం ద్వారా. హల్లెలూయా. చూడండి, సమాజం ముందట చెప్పు దేవునికి ఏ కార్యం చేసినాడు, నువ్వు ఎలా ఉన్నావో, ఇప్పుడు ఎట్లా ఉన్నావో చెప్పు. నయమని చెప్తున్నాడండి. చూడండి, ఆ జీవితం వేరు, ఈ జీవితం వేరు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఆయన? చూడండి, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము ద్వారా మనమే ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటాం కదా. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఇదే మనము చదువుకున్న వాక్య భాగంలో దానియేలు గ్రంథము ఇదే 3వ అధ్యాయము చూడండి, మనము 28వ వచనం చదువుకుందాం. 28వ వచనం నుండి చదవండి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోయను వీరి ఈ మాట ఎవరు చెప్తున్నారండి? నెబుకద్నెజరు అనే రాజు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాజు ఇంతకుముందు ఏమన్నాడు?
ఆయన అగ్నిగుండంలో ఆయన ఆజ్ఞను బట్టి వారు అగ్నిగుండంలో వేయబడ్డారు కదా. 7 అంతలా వేడి చేయించి వారిని అందులో వేయించాడు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ చదవండి. నెబుకద్నెజరు అంటున్నాడు, ఏమంటున్నాడు? షద్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. ఈ మాట ఎవరు అంటున్నారు? నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు. ఏమంటున్నాడు? వీరి దేవుడు పూజనీయుడు, పూజార్హుడు. హల్లెలూయా. చేతులు ఉన్నాయని లేవని మీకు అంది ఇక్కడ లేరా మీరు? హల్లెలూయా. వాక్యం వింటున్నారా లేదా? ఆమేన్. నెబుకద్నెజరు ఏమంటున్నాడు? వీరి దేవుడు పూజార్హుడు. అంటే ఎట్లా వస్తుంది ఈ మాట? ఎవరిని బట్టి వస్తుంది? ఎవరిని బట్టి? షద్రకు, మేషకు, అబేద్నెగోలను బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి, వారి జీవితాన్ని బట్టి, వారు ఏ రీతినైతే దేవుని కోసం నిలబడుతున్నారో, దేవుడు వారిని ఎట్లా కాపాడుతున్నాడో, వాడు దేవుడు ఏమై ఉన్నాడో, వారిని ఎట్లా రక్షించాడో, వారిని ఎట్లా భద్రంగా కాపాడుకున్నాడో, వీరిని బట్టే దేవునికి మహిమ వస్తున్నది. ఆమేన్. అందుకనే షద్రకు, మేషకు, అబేద్నెగో అని చెప్తూ ఏమన్నాడు ఆయన? చూడండి, ఆయన తన దూతలను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఆమేన్. ఎవరైనా రక్షించింది ఎవరు? దేవుడే కదా. ఆయన ఈయనంటున్నాడు. ఈ మాట ఎవరంటున్నారు? నెబుకద్నెజరు అంటున్నాడు. తర్వాత వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. చూడండి, వాళ్ళు ఏం సమర్పించుకున్నారో చూడండి. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. చూడండి, ఆ మాట మరి దయచేసి చూడండి. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరించకుండా వారు అన్నారు, మేమేమాత్రము నమస్కరించము, ఏమాత్రము సాగిలపడమన్నారు వాళ్ళు. నిజమేనా? హల్లెలూయా. నమస్కరించము, సాగిలపడమన్నారు. ఏ దేవుని సేవింపక ఉందుమని తమ దేహాలను అప్పగించారు. హల్లెలూయా. ఏం అప్పగించారు? దేహాన్ని అప్పగించారు. చూడండి, ఆత్మ వేరు, దేహం వేరు. దేవునికి స్తోత్రం. దేహాలు ఏమైనదండి? ఇంకో దేహం దేవుడు ఇస్తూనే ఉన్నాడు. నిజమేనా? వాళ్ళు ఏం చేసిండట? తమ దేహం అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. తర్వాత 29వ వచనం, కాగా నేను ఒక శాసనం నియమిస్తున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించడానికి సమర్థుడని దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు అని ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? నెబుకద్నెజరు చెప్తూ ఉన్నాడు. తర్వాత కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాషలో మాట్లాడు వారిలో కానీ షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారి దేవుడు అను దేవుణ్ణి ఎవరు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. ఆమేన్. అర్థమైందా ఈ మాట మీకు? హల్లెలూయా. ఇంతకుముందు ఆ దేవుని దూషించిన వాడే, ఆ రాజే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ రాజును పూజిస్తున్నాడు. ఆయన నిజమైన దేవుడు అంటున్నాడు. చట్టం తీసుకొచ్చాడు. తన దేశంలో ప్రజలందరికీ, అన్ని భాషలు మాట్లాడే వారికి చట్టం తీసుకొచ్చాడు. ఎవరైతే ఆ దేవుని దూషిస్తారో వారందరినీ నేను తుత్తునీలుగా చేస్తాను, నాశనం చేస్తాను. అంటే అర్థమైంది? వారి దేవుడు నిజమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి! ఈ మహిమ, దేవునికి మహిమ తీసుకొస్తున్నారు దేవుని బిడ్డలు. దేవుడు ఏమై ఉన్నాడో వారికి ఆయనకు చూపెట్టాడు, రాజుకు చూపెట్టారు. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడో వాళ్ళు అన్నారు. మొట్టమొదటిగానే చెప్పినారు వాళ్ళు, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు అని చెప్పారు. నిజమేనా? వారు చెప్పినట్టుగానే దేవుడు వారిని రక్షించాడు. హల్లెలూయా.
వారికి ఏమి కాకుండా బైబిల్ చెప్తున్నా చూడండి, వారికి అగ్ని వాసన కూడా తగులకుండా దేవుడు వారిని కాపాడాడు. ఆమేన్. ఇంకా మీరు చాలా విషయాలు ఇందులో ఉన్నాయండి. ఎందుకంటే వారిని అగ్నిగుండంలో పడేసేటప్పుడు ఎవరైతే పడేస్తున్నారో వారే కాలిపోయినారు. నిజమేనా? హల్లెలూయా. కానీ వారు ఆ వేడికి తట్టుకోలే వారే నాశనం అయిపోయి కాలిపోయినారు. మరి వేడిలో అగ్ని గుండంలో పడవేయబడ్డ వాళ్ళు మాత్రము వారికి ఏం కాలేదండి. ఆమేన్. ఎంత బొమ్మల్లాగా మెల్లగా ఆమె అని చెప్తాను. దేవుని బిడ్డలైతే ఎగిరి దునికేస్తారు. అది ఆమేన్. దేవుని బిడ్డలైతే వాళ్ళ లోపల ఒక జీవం వచ్చేస్తుంది. ఎందుకంటే వారిలో ఉన్న దేవుడే వారిని కాపాడాడు. మీలో ఉన్న దేవుడే వారిని కాపాడాడు. మనం కలిగి ఉన్న దేవుడే వారి లోపల ఉన్నాడు. ఆ దేవుడే నిన్ను నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఆ ఆత్మనే ఈ ఆత్మ. నీలో ఉన్న ఆత్మదేవుడే వారిలో ఉన్న ఆత్మదేవుడు. వారిని ఎట్లా కాపాడినావు నిన్ను కూడా అట్లనే కాపాడతాడు ఆయన. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నిన్ను కాపాడతాడు. నువ్వు ఆయన కోసం నిలబడినట్లయితే నిన్ను కూడా దేవుడు కాపాడతాడు. నువ్వు కూడా వారిలాగానే సాక్షిగా నిలబడినట్లయితే, దేవుడికి మహిమ తెచ్చే విధంగా నీ జీవితం ఉండేటట్లయితే దేవుడు నేను భద్రంగా కాపాడుకుంటాడు. వారికి అగ్ని వాసన కూడా రాకుండా కాపాడుకున్నాడండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. రాజు ఆజ్ఞ తీసుకొచ్చాడంటే ఏమని తీసుకొచ్చాడు రాజు ఆజ్ఞ? వారి దేవుడు నిజమైన వాడని తెలుసుకున్నాడు. హల్లెలూయా. వారి దేవుడు పూజనీయుడు, పూజార్హుడు. చూడండి, ఆయన మాత్రమే కాకుండా దేశ ప్రజలకు కూడా చెప్తున్నాడు. ఏమని? ఓ ఆయన నిజమైన దేవుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన దూషించిన వాళ్ళను నేను నాశనం చేస్తాను, చట్టంతో తుత్తు నీళ్ళుగా చేస్తాను. చూడండి, ఇదంతా ఎవరిని బట్టి వస్తుంది? శద్రక మేషక అబేద్నెగోలను బట్టే. ఆమేన్. చూడండి, వారిని బట్టి దేవుడు మహిమపరచబడడం, రాజు మార్చబడడం, రాజు ద్వారా దేశం మార్చబడడం. చూడండి, అది దేవునికి మహిమ తెచ్చే జీవితం ఉంటాయి. హల్లెలూయా. నువ్వెవరికి మహిమ తెస్తున్నావండి? ఎవరికి మహిమ తెస్తున్నావు? జీవితం ఎక్కడ ఉంది? నీ జీవితం వేరు. ఎవరికి దేవునికి మహిమ ఎక్కడ వస్తుంది? ఎంతమంది మార్చినావు? ఎంతమంది ఆత్మ రక్షించినావు? ఒక ఆత్మ తీసుకురా. నీ ఆత్మనే సరిగా లేదా? నువ్వు సరిగా ఉండగా ఇంకోళ్ళు నడిపించేది, రక్షించేది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, చూడండి, నీ జీవితము ద్వారా నీకు మహిమ కాదు వచ్చేది, దేవునికి రావాలా. ఆమేన్. నువ్వు గొప్పవాడిని అని చెప్పుకోడు కదండి, దేవుడు గొప్పవాడు. నీ జీవితం చూపెట్టు గొప్పవాడు అన్నట్టుగా. స్తుతి స్తోత్రాలు పాటలు ప్రేజ్ ఇట్లా కాదు, జీవితము ప్రేజ్ చేయాలా. నీ జీవితం ద్వారా చూపెట్టాలా. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా, నీ వీధిలో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, నీ పక్కన ఉన్నా, పక్క వాళ్ళకి ఎక్కడున్నా కానీ నువ్వు ఎట్లా ఉండాలి? దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలా. హల్లెలూయా. ఎప్పుడు ఉంటావు అట్లా? నువ్వు ఎప్పుడు ఉంటావంటే చూడండి, దేవుని అందుకు నీకు నమ్మకం ఉండాలి. దేవుని కోసం నిలబడే ధైర్యం ఉండాలా. ఏది ఏమైనా నేను చచ్చినా పర్వాలేదు, నా దేవునికి మహిమ తీసుకురావాలి. ఆ నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. చూడండి, అప్పుడు నువ్వు ఆయన కోసం నిలబడతావండి. అటువంటి జీవితం కావాలండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అపోస్తలుల కార్యములకు మాట్లాడి చూద్దాం. ఇక్కడ చెరసాల నాయకుడు ఒక ఆయన ఉంటాడు. 16వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుకుందాం. 30 నుంచి 32వ వచనం వరకు. పదహారవ అధ్యాయము ఎంతసేపు అండి బైబిల్ తెచ్చుదామంటే 30వ వచనం నుండి 16వ అధ్యాయం 30వ వచనం నుండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును
రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. అతడు 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 అంటే ఎవరు ఆయన, ఎవరతడు? ఇంకా మనం పైకి వెళ్ళినట్లయితే మనకు కనబడుతుందండి. చూడండి, మనము 25వ వచనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. చూడండి, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఆమేన్. అక్కడ ఎవరు ఉన్నారండి? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పౌలు. నోరు లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పౌలు శీల ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? చెరసాల పునాదులు బైబిల్లో ఉన్నమాట అండి. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ కార్యం ఎందుకు జరుగుతుందండి? ఎందుకు జరుగుతుంది? మనం ప్రార్థన చేస్తే ప్రార్థన మనకే వినబడుతుంది, దేవునికి వినబడదు. మన ప్రార్థన ఎట్లా ఉండాలండి? వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? మరి వారి లోపల ఎవరు ఉన్నారండి? దురాత్మ ఉన్నదా? వారి లోపల దేవునాత్మ లేదా? మరి నువ్వు ప్రార్థన చేసి ఎందుకు జరగట్లేదు? నీ లోపల దేవునాత్మ లేదా? లేదా? ఎందుకు చేస్తలేవు మరి అట్లా? నువ్వు ఎందుకు చేస్తలేవు అంటే భారం లేదు, సమర్పణ లేదు, సాక్ష్యం లేదు, నిజంగా సంపూర్ణంగా సమర్పణ లేదండి. ఉంటే ఎందుకు దేవుడిని ప్రార్థన వినడు? ఎందుకు వినడు? ఆయన మీద ఆధారపడి ఎందుకు వినడు? ఎందుకు వినడు అంటే నువ్వు సరిగా ఉంటే. పౌలు శీలలు వారు ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసినట్టు బైబిల్ చెప్తుంది. మరి వారు దేవుని పిల్లలు అయితే మీరెవరు? మీరు దేవుని పిల్లలు కారా? ఆమేన్. మీరు దేవుని పిల్లలు కారా? తేడా కనబడుతుంది ఇక్కడ. మనం దేవుని పిల్లలమైతే ఎందుకు జరగదు? ఎందుకు జరగదంటే మనం సరిగా లేము. అదే కదా కార్యం. సరిగా లేము కనుక మన ప్రార్థన జరిగితే ఏం చేస్తే ఏం జరుగుతులేదండి. నువ్వు ఏం జరుగుతుంది? నువ్వు ఎక్కడ నీ మహిమ ఎట్లా తెస్తావు దేవునికి? ఎక్కడ తెస్తావు? వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఆమేన్. అది జీవితం అంటే అది అండి. ప్రార్థన జీవితం మనకు లేదు. మన జీవితాలు మనకుంటాయి. ఇంటికి మన జీవితం మన జీవితమే. ప్రార్థన జీవితము, కుటుంబంగా కూడుకోవడం, రాత్రి మగలు దేవునితో స్తుతించడం మనకు లేదు. దేవుని స్తుతించడం, ఆరాధించడం లేదు ఇంట్లో. దేవుని కార్యం జరగాలంటే ఒక సమర్పణ ఉండాలా. చూడండి, దేవునితో ఏడ్చే జీవితం ఉండాలా, దేవునితో మాట్లాడే జీవితం ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. చూడండి, పౌలు శీలాలు వారు ప్రార్థన చేసినప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏంది ప్రియులారా? చదవండి, దయచేసి చదవండి. చెరసాల పునాదులు వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. అందరి బంధకాలు ఊడిపోయినాయి. చూడండి, మనం ఏం చేస్తామంటే మన బంధకాలే సరిగా ఊడట్లేదు కదా. మనం ప్రార్థన చేస్తే మన బంధకం అట్లనే ఉంటుందండి. ఇంకోరు బంధకాలు ఎడబోతాయి. నవ్వకండి, సిగ్గుపడండి. సిగ్గుపడే మాటలు ఇవన్నీ కూడా. నవ్వుడంటే మీరు ఏమైతే తెలుసా, వాక్యాన్ని గేలు చేసినట్టయితే జాగ్రత్త. నువ్వు ప్రార్థన చేస్తే నీకేం నీ బంధకాలే పోతలేవు అంటే, అయ్యా నన్ను ఆ ప్రార్థన ఏడు మీద ప్రార్థనది. భారమైన ప్రార్థన కాదు, సమర్పించుకునే ప్రార్థన కాదు. నీ బంధకాలు ఎందుకు పోతలేవు? నీ అలవాట్లు ఎందుకు పోతలేవు? మనం ప్రార్థన చేస్తాం, అయ్యా మార్చు ప్రభా, మార్చు ఎందుకు మారుస్తాడని నువ్వే మారాలా? ఎన్నిసార్లు మారుస్తాడని ఒకసారి నువ్వు మార్చబడాలా. ప్రభా ఇది తప్పని తెలిసి, ప్రభా ఇది మార్చు ప్రభా, మార్చు ప్రభా ఆయన ఎందుకు మారుస్తాడండి? మారవలసింది నువ్వు. నిజమేనా? నీకై నువ్వే మారాలా కదా. వాక్యం నువ్వు తెలుసుకున్నప్పుడు దాని ప్రకారం జీవించు ప్రభా, జీవించని ఈ ప్రభా,
జీవించనీ కాదు, జీవించు. నువ్వు జీవించాలా, జీవించనీ అని అడగకు. నువ్వే జీవించాలా, జీవించనీ అంటే తప్పది. నువ్వు జీవించు ఫస్టు, నువ్వు సమర్పించుకో ఫస్టు, ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు అప్పుడు వింటాడు, నీ బంధకాలు పోతాయి. ఈ ప్రార్థన అప్పుడు ఏమవుతుందండి, చదవండి. అంతలో అక్కడ ఏమైందండి, వారి బంధకాలు మళ్ళీ చదవండి దయచేసి. అందరి బంధకాలండి పిల్లారా. ఫస్ట్ నీ బంధకం పోవాలా, అప్పుడు నీ ప్రార్థన అందరి బంధకాలు తీసేస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు పాపంలోనే ఉంటావు, ప్రార్థన చేస్తావు. ఎందుకంటాడు దేవుడు, నీ పాపం పోని, పాప అలవాట్లు పోని, లోకం అలవాట్లు పోని, అవన్నీ విడిచిపెట్టి ప్రార్థన చేయండి. బైబిల్ చెప్తున్నది, పాపుల మనవి దేవుడు ఆలకించడు. హల్లెలూయా. పాప కార్యాలు ఉంటాయి, మోస కార్యాలు ఉంటాయి, అన్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడే మాటలు ఉంటాయి. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. అది పాపుల ప్రార్థన దేవునికి ఇష్టం లేదు. నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేసి ప్రార్థన చేయి, ఆ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. చూడండి, వారి బంధకాలు పోయినాయి, అందరి బంధకాలు కూడా ఊడిపోయినట్టుగా బైబిల్లో ఉందండి. నిజమేనా? మేము చక్కగా ఉండాలి ప్రభా, మా బంధకాలు తీసేయండి, వారు అట్లనే ఉండండి అండి, ఇది కాదు ప్రార్థన. నువ్వు మంచిగా ఉండు, నువ్వు దేవుని బిడ్డగా ఉండు, ఇంకోళ్ళు దేవుని బిడ్డగా చెయ్యి. అటువంటి జీవితం రాని, అది నీ దగ్గరనే ఉన్నది. దానికంటే ముందు నువ్వేం కావాలంటే, నువ్వు ఫస్ట్ దేవునికి మహిమకరమైన జీవితం జీవించు. తర్వాత ఇతరులను దేవునికి మహిమకరంగా జీవించడానికి నీవే మాదిరిగా ఉంటావు. అది నీ దగ్గరే ఉంది. ఆమేన్. బంధకాలు వీడిపోయినాయి. చూడండి తర్వాత ఏమైందండి, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, ఈ అద్భుత కార్యాన్ని ఎవరు చూస్తున్నారు? ఆ రాజు ఎవరైతే నాయకుడిగా పెట్టాడో, చెరసాల నాయకునిగా పెట్టాడో, ఆ చెరసాల నాయకుడు చూస్తూ ఉన్నాడు, ఈ కార్యాలన్నీ చూస్తున్నాడు, భయపడ్డాడు. నిజమేనా? భయపడి చదవండి, ఖైదులందరూ, ఎందుకంటే ఆయన ఖైదులను అక్కడ కాపలా దారుగా ఉన్నాడు కదా, మరి ఎందుకంటే అందరూ ఇలా పారిపోతే ఈయన పట్టుకుంటాడు వాళ్ళ రాజు. నిజమేనా? జరిగింది ఏంటండి, చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచినట్టును చూసి ఖైదీలు పారిపోయారు అనుకుని ఏం చేసిండట, కత్తి దూసి తను తాను చంపుకొనబోయిండట. చూడండి, భయపడ్డాడు. మరి అందరూ పారిపోతున్నారు, ఈ కార్యాలు చూసినాడు. అది తలుపులు ఊడిపోయినాయి కదా, చెరసాల తలుపులన్నీ కూడా ఊడిపోయినాయి, తాళాలు పోయినాయి, లోపల ఖైదీలు అందరూ వచ్చి బయటకు వచ్చేసి పారిపోతున్నారేమో, ఈయన నాయకుడు ఉన్నాడు, చూస్తున్నాడా లేదా అనేది, చూసిండా లేదా అనేది వారు కాపలదారిని అడుగుతారు కదా, దానికి భయపడుతున్నాడు. భయపడి ఏం చేస్తున్నాడు, తను తాను చంపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జరిగిన కార్యం ఏంది చూడండి, కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు ఏమన్నాడు, పౌలు అన్నాడు, పౌలు ఏమంటున్నాడు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వేమీ భయపడకు. చెరసాల నాయకుడా, నువ్వు జాగ్రత్తనే ఉండు, ఏం భయపడకు. ఓ ముందు కార్యం ఉన్నది, నువ్వు మార్చబడతావు. ఒక అద్భుత కార్యం చూసినావు, ఒక మహిమ కార్యం చూసినావు, నువ్వు మార్పు చెందుతావు, నీ కుటుంబం మార్చబడుతుంది. నిజమేనా? ఇవన్నీ పౌలుకు తెలుసు. పౌలు ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంగతి ఆయనకు తెలుసు, అందుకనే భయపడకన్నాడు. మేము ఇక్కడే ఉన్నాం. అర్థమవుతుందా? ఎంత ధైర్యం అండి. చూడండి తర్వాత ఏమైంది కార్యం చూడండి. అప్పుడు ఏమన్నాడు ఆయన, పౌలుకు తర్వాత అతడు మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిల పడుతూ ఉన్నాడు. వణికిపోతున్నాడు అండి. చూడండి, వణుకుతున్నాడు, భయపడుతున్నాడు ఈ అద్భుత కార్యం చూసి. చూడండి, దేవుడు అద్భుత కార్యం చేయాలంటే ఎట్లా ఉండాలండి? ప్రార్థన చేసే వాళ్ళు ఎట్లా ఉండాలి, వారి జీవితాలు ఎట్లా ఉండాలి? వింటున్నారా?
ఒక అద్భుత కార్యము జరగాలంటే నీ జీవితము చక్కగా దేవునికి ఇష్టమైందిగా ఉన్నప్పుడే కదండి అద్భుత కార్యం దేవుడు చేస్తాడు. నేను ప్రార్థన పోతున్నానండి, అద్భుత కార్యం జరుగుతలేదంటే ఎందుకు జరుగుతుందండి? పోయినంత మాత్రం జరగదు. నీ జీవితం చక్కగా ఉండాలా, నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలా, నువ్వు మారు మనసు పొందిన వాడై ఉండాలా, మోసగాడు కాదు, సమర్పించుకున్న వాడై ఉండాలా. నీ ప్రార్థన దేవునికి వినబడాలంటే చూడండి ఆ జీవితం అంతా కూడా అది వేరుగా ఉంటుందండి. హల్లెలూయా. పౌలు శీలాలు మీరు గమనించండి, వారు ఏమై ఉన్నారండి? పౌలు అంటే దేవునికి సమర్పించుకున్నాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? జీవితమే దేవునికి సమర్పించుకున్నాడు కనుక దేవుని మీద ఆధారపడుతున్నాడు. అటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. ఆమేన్. జరిగింది ఏంటండి? అతడు దీపం వెలిగించి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకి సాగిలపడ్డాడట. హల్లెలూయా. పౌలుకు శీలకు సాగిలపడ్డాడు. నిజమేనా? తర్వాత వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా చూడండి ఇంత దాకా అద్భుత కార్యం చేసినాడా? ఎవరు? చెరసాల నాయకుడు ఏం చూసినాడండి? ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల నాయకుడు ఏం చూస్తున్నాడు? అద్భుత కార్యాన్ని చూస్తున్నాడు. అద్భుత కార్యం జరిగించింది ఎవరు? ఎవరి ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత కార్యం జరిగించినాడు? ఓ దేవునికి స్తోత్రం. ఈ అద్భుత కార్యాలయాన్ని చూస్తూ ఉన్నాడు. చివరికి ఏమన్నాడు? వీరు మామూలు మనుషులు కాదు, నిజంగా వీరు మామూలు మనుషులు కాదు. హల్లెలూయా. ఒక అద్భుతాన్ని దేవుడు ఇక్కడ జరిగించాడు చూడండి. అందుకనే అప్పుడు వణుకుతూ ఉన్నప్పుడు వారికి సాగిలపడిన తర్వాత ఏమన్నాడు? అయ్యలారా, అయ్యా నాకు రక్షణ కావాలి, ఇటువంటి కార్యాలు నాకు కూడా కావాలా. హల్లెలూయా. నేను కూడా మీలాగనే దేవుని బిడ్డగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? కార్యాలు చూశాడు, అద్భుతమైన కార్యాలు చూశాడు, దేవుని మహిమను చూశాడు. ఓ మహిమ కలిగి దేవుని నేను కూడా నమ్ముకోవాలి. అటువంటి నమ్మకం నాకు కూడా వచ్చింది. అయ్యా మరి నేను ఏం చేయాలి? అయ్యలారా నేనేం చేయాలి? హల్లెలూయా. ఏం చేయాలి? అందుకు వారేమన్నారు? ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఆమేన్. ఏమైతుంది? అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. తర్వాత అతని ఇంట్లో ఉన్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకా చదవండి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిరి. ఆమేన్. చూడండి అది సర్వసత్యమై ఉన్నది అంటున్నారు. చూడండి ఒక అద్భుత కార్యం చూశారు, ఒక మహిమకరమైన కార్యం చూశారు. వెంటనే ఆయన అనుకున్నాడు, ఓ ఇది సర్వసత్యము. ఇప్పుడు ఆయన అక్కడ జరిగిన కార్యం తెలుసా? వాళ్ళ రాజును మర్చిపోయినాడు కదా, ఆయనకు అప్పచెప్పిన పని మర్చిపోయినాడు, అన్నీ మర్చిపోయినాడు. ఇప్పుడు ఏమి ఆయన కావాలని కోరుకున్నాడు? ఏదైతే అద్భుతం కార్యం చేసినాడో ఓ అది నిజమైంది, అది జరిగించిన వాడు నిజమైన దేవుడు అనే నమ్మకం ఆయన కలిగింది. అందుకే నేను అయ్యాల నేనేం చేయాలి? నిజంగా ఆయన కుటుంబం తర్వాత రక్షించబడింది. యేసుక్రీస్తు నామములో కుటుంబం అంతా బాప్తిసం పొందుకున్నాడు బైబిల్ చెప్తా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చెరసాల నాయకుడు దేవుని మహిమను చూసినాడు. హల్లెలూయా. అతని జీవితం కూడా చూడండి అద్భుత కార్యం ద్వారా మహిమపరచబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పౌలు శీల వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేసినాడు కదా. ఒక అద్భుతమైన కార్యం జరగాల, ఒక మహిమ, ఆ మహిమ చూశాడు. ఎవరు? చెరసాల నాయకుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, గమనించండి ప్రియులారా.
బైబిల్లో ఇంకో గారెడోడు కనబడతాడు మనకి. గారెడైన సంగతి చూద్దాం ఒకసారి. ఇదే అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 9వ కూడా బైబిల్ తీయండి. 9వ వచనం చదవండి దయచేసి. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేసు తానెవడో ఓ గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. గారడీ తెలుసు కదండి. గారడోడు ఏం చేస్తాడండి? గారడీని చూసిండ్రా మీరు? ఇటు చూడండి, కాసేపు ఇటు చూడండి. హల్లెలూయా. గారడీ వాడంటే అప్పటికి గారడోడు వచ్చిండే గుంపు కొడుతారు కదా మనుషులందరూ కూడా. వాడు పోయి చూస్తారు, వాడు గారడీ ఏదో చేస్తాడు, అంతేనా? అంటే గారడీ అంటే ఏంటంటే లేనిది ఉన్నట్టు చేసి యాక్షన్ చేస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. సంఘంలో కొంతమంది గారడీ వాళ్ళు ఉంటారు, గారడీ చేసే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. లేని ఉన్నట్టు యాక్షన్ చేస్తారు, లేనే లేవు. అటువంటి గారడోళ్ళు గారడీ చేసేవాడు ఉంటాడు. ఈజీగా తెలుస్తుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా గారడోడా కాదని తెలిసిపోతుంది. కానీ ఇక్కడ మీరు చూడండి, ఈ సీమోను అంటోడు గారడీ పని చేస్తాడట. ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఇది. ఏమైంది? వాడు అందరు విభ్రాంతి చేస్తున్నాడట, ఆశ్చర్యం చేస్తున్నాడు, ఆశ్చర్యపరుస్తున్నాడు. దేన్ని బట్టి? దేవుని పనులు కాదు, గారడీ పనులు కదా. దేవుని పిల్లలు దేవుని కార్యాలను బట్టి ఆశ్చర్యపోతారు. నిజమే. వీడేం చేస్తున్నాడు? వారికి ఆ సంభ్రమం ఒక విధంగా ఆశ్చర్యపరుస్తున్నాడట. ఏం గారడీ కార్యాలు చదవండి. వాడెవడో గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి చేస్తున్నాడు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ కూడా దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకుంటున్నారట. లక్ష్యమంతా వాళ్ళు ఎవరి మీద పెట్టినట? అతని మీద. అతడి వాడు గారడోడు సీమోను మీద పెట్టారు, ఇతడు గొప్పవాడని. నిజమేనా? ఇటువంటి సీమోను తర్వాత చదవండి. అతడు బహుకాలము గారడీలు చేసు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతనికి లక్ష్య పెట్టారు, వారి మనసంతా ఆయన మీద పెట్టారు. ఎటున్నారా? హల్లెలూయా. ఆ తర్వాత అయితే అదే సమయంలో ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. ఆమేన్. తర్వాత అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట సూచి భ్రాంతి పొందను. ఈ గారడోడు కూడా ఏం చేసిండట? గారడైనా గారడీ సీమోన్ ఏం చేసిండట? చూడండి. అందరూ మనసు పెట్టండి. ఎటున్నారా? హల్లెలూయా. అప్పుడు ఆ సీమోను ఏం చేస్తున్నాడు? ఇంతవరకు దాకా తన ఇష్టం ఉన్నట్టు హాయ్ అందరినీ మోసం చేసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా, ఇంకేదో చేసి లేనిపోని మాటలు చెప్పి. గారడోలు ఉంటే జాగ్రత్త, లేనిపోని మాటలు చెప్పకండి ఇంకోళ్ళకి. నేనిదని గారడీలు చేయకండి, సొంత బుద్ధులు మానుకోండి. హల్లెలూయా. నా మాట అందరు వినానుకోకండి, అందరినీ ఆశ్చర్యపరచకండి. జాగ్రత్త. హల్లెలూయా. చదవండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది. చూడండి, ఇటువంటి గాడీలు చేసుకుంటూ బతికినోడు, అందరినీ మోసం చేసుకుంటూ బతికినోడు ఇప్పుడు ఏం చేసినాడు? ఫిలిప్పు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, దేవుని రాజ్యం ప్రకటించినప్పుడు చాలామంది బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళు రక్షించబడ్డారు. ఇది సత్యమని తెలుసుకున్నారు. ఆ సీమోను విడిచిపెట్టేసి ఈయన వైపు తిరిగారు. ఆమేన్. తర్వాత జరిగిన కార్యం సీమోను కూడా, ఆ గారడీ సీమోను కూడా ఈ వాక్యము విన్నాడు, ఫిలిప్పు వాక్యం విన్నాడు. ఆమేన్. ఫిలిప్పు వాక్యము చెప్పే వాక్యం విన్నాడు, మారుమనసు పొందాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. ఆయన విడవకుండా ఎడబాయకుండా. చూడండి, అర్థమవుతుందా? అంటే ఆ జీవితం అంతా వేస్ట్. ఇప్పుడు మీరు గమనించండి ప్రియులారా, ఈ సీమోను గారడీ వాడు ఆయన జీవితం ఇక్కడ ఇంతకుముందు ఒక జీవితం ఉంది కదా. ఎప్పుడైతే వాక్యము ఆయన తెలుసుకున్నాడో, ఆయన వాక్యము ద్వారా, ఫిలిప్పు ద్వారా వినబడిన వాక్యము ద్వారా
అతను రక్షించబడ్డాడు కదా, తన జీవితం మార్చుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రియులారా, మరి ఫిలిప్పు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు అక్కడ మంచి కార్యం జరిగింది, అక్కడ దేవుని కార్యం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే ఫిలిప్పు అనేవాడు ఎవరికి సంబంధించిన వాడు? ఆయన దేవునికి సంబంధించిన వాడు. ఆమేన్. చూడండి, దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే ఎక్కడ పోయినా కానీ ఇట్లా నిమ్మలంగా ఉండరండి, ఒక చీకటి లెక్క ఉండరు. వాళ్ళు వెలుగ్గా ఉంటారు. వెలుగ్గా ఉంటే అందరు కూడా వెలుగు దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఫిలిప్ అక్కడికి పోయినాడు. పోయిన తర్వాత ఆ చీకటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు? గారడితో సహా, గారడి వాంతో ఉన్న సహా వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు? సీమోను దగ్గరికి వచ్చారు. ఏం జరిగింది అక్కడ? దేవుని కార్యం జరిగింది. ఫిలిప్పు ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. అక్కడ దేవుని మహిమ కార్యం జరిగింది. ఆమేన్. దేవుని బిడ్డవైతే నువ్వు ఎట్లా ఉండాలి? దేవునికి మాత్రమే మహిమ తీసుకురావాలి. హల్లెలూయా. అది ఏ ప్రాంతమైనా, నువ్వు ఎక్కడ తిరిగినా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ మహిమ నీకు కాదు రావాల్సింది, దేవునికి రావాలి. ఎందుకంటే నీవు ఎవరి సంబంధివి? దేవుని సంబంధివి. నువ్వు ఎవరి కుమారునివి? దేవుని కుమారునివి. నువ్వు ఎవరి కుమార్తెవు? దేవుని కుమార్తెవైతే నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవునికి మాత్రమే మహిమ తీసుకురావాలి. నీ ద్వారా అనేక మంది దేవులోడికి రావాలి. చూడండి, ఇప్పుడు ఫిలిప్ అనుకున్నాడండి, నేను పోయిన తర్వాత ఇలా అందరూ గాడివాడు కూడా మారుతాడు అనుకున్నాడా? అక్కడ ఒక ఆశ్చర్యకరం జరుగుతుంది. ఎట్లా తెలవాలా? నీ జీవితాన్ని బయలుపరచు, నీలో ఉన్న దేవుణ్ణి వారికి ప్రకటించు. నీ జీవితమే ఒక మహిమగా, కార్యంగా నువ్వు చూపెట్టు. దేవుడు ఏం చేశాడు నీ జీవితంలో, నువ్వేం కలిగి ఉన్నావు అది అక్కడ చూపెట్టు. అర్థమవుతుందా? అనేక మంది నువ్వు సంపాదించలేకపోతున్నావు, ఒక వ్యక్తిని సంపాదించలేకపోతున్నావు, ఒక ఆత్మను సంపాదించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, కారణం ఏంటిది? నువ్వు ఎవరికి మహిమ తీసుకురావాలా? మొట్టమొదట దేవునిలో ఉన్నట్టుగా ఒక వ్యక్తికి చూపెట్టు, నీ జీవితాన్ని చూపెట్టు, నీ జీవితం తెలియచేయి, దేవుని మహిమపరచు. అప్పుడు వారు నీ ద్వారా దేవుని దగ్గరికి తీసుకురాబడతారు. ఆమేన్. అప్పుడు నీ జీవితము దేవునికి మహిమకరంగా ఉంటుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి పిల్లారా. ముగించమంటారా? ముగించాలా? కంటిన్యూ చేయాలా? హల్లెలూయా. ఎందుకంటే మన జీవితము ఏమి ఉన్నది? మన జీవితం ఏంటిదంటే పిల్లరా, నీ జీవితము ద్వారా మహిమ, దేవునికి నువ్వు మహిమ తెస్తున్నావా? నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ అది. నువ్వు ఎల్లప్పుడూ ఇదే రీతి ఉన్నావు అనుకో, నీకు దేవునికి ఏమాత్రం సంబంధం లేదండి. నీ జీవితం ద్వారా మహిమ రావాలా. ఆమేన్. 2-3 కొటేషన్ చెప్పి నేను ముగిస్తాను. ప్రవక్త యేసు తన యొక్క నియామకములన్నిటిని నిలుపుకున్న వర్తమానంలో మాట అంటాడు పిల్లరా, నేను పరిశుద్ధాత్మను పొందుకోలేదని మీలో ఎంత యథార్థంగా చెప్తారు? చెప్పరు కదా. మేము అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నామని మాత్రమే చెప్తారు. నిజంగా నేను పొందుకున్నాను చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే మీరు అంటారు, మరి పరిశుద్ధాత్మ పొందుకున్నట్టుగా నీలో ఉన్నట్టుగా మొట్టమొదటి నువ్వు పరీక్షించుకో. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టుగా నీ జీవితం కనుక ఉన్నట్లయితే నీ జీవితము దేవునికి మహిమ తీసుకువచ్చే విధంగా ఉంటుంది. ఇంకా మహిమ తీసుకురావట్లేదంటే ఇంకా నీవు పరిశుద్ధాత్మ పొందుకున్నావా లేదా నువ్వు తెలుసుకో. ఆమేన్. గమనించండి, ఒకసారి నీ సొంత జీవితం వైపు చూసుకో, ఏ విధంగా జీవిస్తున్నావో నువ్వు తెలుసుకో. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని రక్షించలేకపోతున్నావు అని అర్థం ఏంటంటే నీ జీవితం మహిమకరంగా ఉన్నదా, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉన్నదా లేదా చూసుకో. అది ఈ వర్తమానంలో ప్రవక్త చెప్తారు. అట్లాగే ప్రియులారా, దేవుడు తన గుణలక్షణముల ద్వారా తాను బయలుపరుచుకొనడం ఆయన వర్తమానంలో ప్రవక్తున్నాడు. చూడండి, ఏ వ్యక్తి అయినా దేవుని యందు మంచి విశ్వాసం కలిగిన వాడైతే
నిజంగా ఆయన కోసం ఎదురు చూస్తాడు. ఆమేన్. దేవుడు చెప్పింది చేస్తాడు. హల్లెలూయా. కానీ బైబిల్లో చూడండి, అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. చూడండి, అబ్రహాం అన్నాడు ప్రజలతో, లోకంలో వారందరితో అన్నాడు ఏమని? దేవుడు మాకు బిడ్డను ఇచ్చాడని చెప్పి, ఒక గర్భఫలాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు. ఇవ్వలే. ఇక వాళ్ళు లోకం రీతిగా మాత్రం చూపించడం చాలా కష్టం అది. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? దేవుడు మాకు ఒక బిడ్డను ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మాకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, ఎందుకంటే ఆ మాట చెప్తున్నాడంటే, ఆయన అవిశ్వాసము ద్వారా దేవుని వాగ్దానాన్ని సందేహించడం లేదు. అవిశ్వాసము ద్వారా సందేహించడం లేదు. అవిశ్వాసం ఎప్పుడు కూడా సందేహాన్ని తీసుకొని వస్తుంది. కానీ అతను విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు కనుకనే సందేహం లేనివానిగా జీవిస్తూ ఉన్నాడు. చూడండి, బలము గలవాడై తర్వాత దేవుని స్తుతి చేస్తూ ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం ఏలైనగా అతడు దేవుడు ఏమి చెప్పాడో దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని దానిని సంపూర్ణంగా నమ్మి ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. హల్లెలూయా. అందుకనే తన జీవితం ద్వారా దేవుని మహిమపరిచినాడు అబ్రహాం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడో ఆయన వాగ్దానం చేసినాడని చెప్పి అట్లా మోసం చేసేవాడు కాదని చెప్పినాడు. ఆయన మాట తప్పనివాడు అని చెప్పినాడు. నిజంగానే అబ్రహాం ఏమి చెప్పినాడో అదే దేవుడు నెరవేర్చాడు. అంటే దేవుని మహిమపరిచినట్ట కాదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్లాగే ప్రియులారా, నీ జీవితము స్వార్థకు తగినట్టుగా ఉన్నదా అని వర్తమానంలో పోగుతున్నాడు. ఆయన నా ప్రియ కుమారుడు, ఆయనందు నేను ఆనందిస్తున్నాను. మాట వినండి, ఆయన మాట వినండి. ఆయన నా వాక్యము, ఆయన నేను ఒకటై ఉన్నాము. ఆయన నన్ను గూర్చి ఈ మాట చెప్పినాడు. యేసుప్రభువు వారు ఈ మాట చెప్పినారు. అట్లాగే ఆయన నిన్ను గురించి కూడా అదే మాట చెప్తున్నాడు దేవుడు. అర్థం చేసుకున్నారు? హల్లెలూయా. యేసుప్రభువు వారు అన్నారు, యేసుప్రభువు గురించి చెప్తారు ఈ మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తూ ఉన్నాను. నిజమేనా? అదే మాట దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. నీతో చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఒకటే అని. ఈ మాట ఎప్పుడు చెప్తాడంటే, నీవు నీ జీవితము ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఉన్నప్పుడే చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న భిన్నములై పడిపోతున్న ప్రపంచము అని వర్తమానంలో పోగుతున్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి, నీ బయట స్వభావము నీ లోపల స్వభావం వ్యక్తపరుస్తుంది. నీ బయట జీవితం ఎట్లా ఉన్నదో ఆ బయటి జీవితం నీ లోపల స్వభావం ఏమున్నదో తెలియజేస్తుంది. అర్థమైందా? నువ్వు బయట ఎట్లా జీవిస్తున్నావో లోపల అదే నువ్వు కలిగి ఉన్నావు. దాని అర్థం. నిజమేనా? హల్లెలూయా. అర్థమైందా? అర్థమవుతుందా? నీ బయట జీవిత స్వభావము నీ లోపల జీవిత స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది. నీ సాక్ష్యము ఎంతైనా దాంతో సంబంధం లేదు. నీ జీవితము నీ మాటల కన్నా బిగ్గరగా మాట్లాడతాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బాగా సాక్ష్యం చెప్పవచ్చు, కానీ కాదు, నీ మాటల కంటే నీ జీవితము బిగ్గరగా మాట్లాడుతుంది. హల్లెలూయా. కనుక నీ జీవితము దేవునికి మహిమకరంగా ఉన్నదా లేదా నీ మాటలే తెలియజేస్తాయి. ఆమేన్. సంసోను నీ బలం ఎక్కడికి పోయింది అని వర్తమానంలో ప్రవక్తకు మాట అన్నాడు. ఎప్పుడైతే ప్రభువు ఆత్మ అతని మీద నుండి దిగిపోయిందో అతడు ఆయన కోసం నిలబడలేదు. నిజమేనా? ఆమేన్. ఎప్పుడైతే ప్రభు ఆత్మ ఆయన మీద దిగి వచ్చిందో అప్పుడే ఆయన జీవితము దేవునికి మహిమకరమైన జీవితము కలిగి ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆయన ఆత్మ ఆయన మీకు దిగి వచ్చిందో అప్పుడే ఆయనకు బలం వచ్చింది. ఆమేన్. అప్పుడే ఆయనకు
ఆయన జీవితం మహిమకరంగా జీవించాడు. ఎవరు? సంసోను బలవంతుడు. సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆత్మ ఆయన మీద ఉన్నదో, ఆయన కలిగి ఉన్నాడో, అంతవరకే దేవుడు ఆయన వాడుకున్నాడు, బలంగా వాడుకున్నాడు. హల్లెలూయా. అప్పుడే ఆయనకు మహిమకరంగా జీవించాడు. అర్థమవుతుందా? దేవుని ఆత్మ నీలో ఉంటే నిజంగా నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తావు, దేవునికి మహిమకరంగా జీవిస్తావు. హల్లెలూయా. ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయం గమనించండి. నీ జీవితము ద్వారా దేవునికి మహిమ తెస్తున్నావా, తీసుకొస్తున్నావా? ఆలోచించండి. ఎందుకంటే లేకపోతే నీ జీవితం అంతా కూడా వేస్టే. నీ లైఫ్ అనేది, నీ జీవితము దేవునికి మాత్రమే మహిమకరంగా ఉండాలా. సువార్త, నీ జీవితం సువార్తగా ఉండాలా కదా. బైబిల్ చెప్తున్నది అన్నమాట. మీరు ఏమై ఉన్నారు? మీరు సువార్త పత్రికలై ఉన్నారు. మీరు రాయబడిన ఎపిస్టల్స్ అంటే పత్రికలే ఉన్నారు. మిమ్మల్ని చూసి అందరూ చదువుతారు, మీ జీవితం చదువుతారు. మీ జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. మనమందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.